Hello students, this is Santosh. Welcome to Vedantu APNTS 9 and 10. వెల్కమ్ టు విక్టరీ సిరీస్. అంటే ఈ సిరీస్ లో మనము వన్ షాట్స్ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సార్ అసలు వన్ షాట్ అంటే ఏంటి అంటే మనము ఒక చాప్టర్ కి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్ అండ్ దానికి రిలేటెడ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఒకే వీడియోలో కంప్లీట్ చేసుకుంటాము. అంటే మెయిన్ గా మీరు కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఈ ఒకే వీడియో ద్వారా నేర్చుకోవచ్చు ఒక చాప్టర్ కి సంబంధించింది. అంతే నాన్న, వన్ షాట్ అంటే అంతే. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. చక్కగా నేను మీకు మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు 9th క్లాస్ కాబట్టి మీ తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా వేదాంతు మీకు తోడుగా ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి నాన్న. ఓకే నాన్న, నెంబర్ సిస్టమ్. ఈ వీడియోలో మనము ఏపీ క్లాస్ 9 మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన వన్ షాట్ అయితే చూద్దాం. ఓకే, ఇందులో మొదటిగా మనకి బేసిక్గా మనకి తెలిసి ఉండాల్సిన నెంబర్స్ ఏంటి. ఈ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో మనము మెయిన్గా రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. కానీ డైరెక్ట్గా రేషనల్ నెంబర్స్ కంటే ముందు మనకి ఈ నెంబర్స్ గురించి బేసిక్గా తెలిస్తే సరిపోతుంది. మీకు తెలియకపోయినా నో ప్రాబ్లం, నేను ఇక్కడ చెప్తాను. అండ్ నాన్న మీరు 8th క్లాస్ వరకు సరిగ్గా మ్యాథ్స్ చేయలేదు, మాకు 8th క్లాస్ వరకు మ్యాథ్స్ మేము చాలా వీక్, మాకు బేసిక్స్ కూడా సరిగ్గా రావు అని అనుకున్నా కానీ ఏం పర్వాలేదు, మీరు ఇప్పటి నుంచి సీరియస్గా నేర్చుకున్నా ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవుతారు, మంచిగా స్కోర్ చేస్తారు, దానికి నాది గ్యారంటీ. కానీ మీరు కాన్సన్ట్రేషన్గా వినాలి, డైవర్ట్ అవ్వకూడదు, ఫోన్ని మనం మంచిగా ఉపయోగించుకోవాలి. ఓకే, చక్కగా వినండి. మొదటిగా నాన్న, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అన్నమాట. సార్ కౌంటింగ్ నెంబర్స్ అంటే ఏంటి నాన్న? మనం చిన్నప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ తింటూ ఉంటాం. అదే బిస్కెట్ ప్యాకెట్స్ తినము, బిస్కెట్స్ తింటూ ఉంటాము. మరి బిస్కెట్ ప్యాకెట్లో బిస్కెట్స్ ఉంటాయి కదా, అలా 2 బిస్కెట్లు నువ్వు తిను, 2 బిస్కెట్లు నాకు ఇవ్వి, 2 బిస్కెట్లు మన ఫ్రెండ్కి ఇచ్చి అలా మనం షేర్ చేసుకుంటూ తింటూ ఉంటాం కదా. సో అంటే న్యాచురల్ గా 1, 2, 3, 4 ఇట్లాంటి నెంబర్స్ అన్నింటినీ కూడా మనము కౌంటింగ్ నెంబర్స్ అని చెప్పొచ్చు సింపుల్ గా. అండ్ 1 నుండి స్టార్ట్ అవుతాయి, ఇంకా తర్వాత చాలా నెంబర్స్ ఉంటాయి. అందుకని నేను ఇక్కడ డాట్స్ పెట్టాను. డాట్స్ పెట్టానంటే ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి అని అర్థం. ఓకే సార్, ఇదేంటి సార్ ఈ సింబల్ ఏంటి అంటే వాటిని కర్లీ బ్రాకెట్స్ అని అంటాం నాన్న. ఇప్పుడు దాన్ని యాక్చువల్లీ సెట్ సింబల్ అని అంటాము. బట్ మనకి ఇంకా సెట్ అనే కాన్సెప్ట్ ఇంకా మ్యాథమెటిక్స్ కు కాలేదు కాబట్టి సింపుల్ గా మీకు అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇదొక రూమ్ అని చెప్పి అనుకుందాం. అంటే ఒక గదిలో న్యాచురల్ నెంబర్స్ అనే గదిలో ఇవన్నీ ఉంటాయి. ఆ రూమ్ కి పెట్టుకున్న నేమే క్యాపిటల్ ఎం, సింపుల్ గా అర్థం చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ నాన్న, అంటే న్యాచురల్ నెంబర్స్ లో ఫస్ట్ అక్షరం ఎన్ కాబట్టి అలా ఎన్న పెట్టారన్నట్టుగా మీరు గుర్తించుకున్నా పర్వాలేదు. అలాగే ఓల్ నెంబర్స్ అంటే వీటిని క్యాపిటల్ డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాము. కౌంటింగ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అండ్ కంటిన్యూస్ ఇండిఫినైట్లీ, ఇంకా అలా వస్తూనే ఉంటాయి. 0 నుండి మొదలయ్యేటువంటి కౌంటింగ్ నెంబర్స్ అన్నమాట. ఇంకా నెంబర్స్ అన్నింటినీ మనం ఓల్డ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ నాన్న క్యాపిటల్ ఐ కానీ క్యాపిటల్ జెడ్తో కానీ రిప్రజెంట్ చేస్తాము. సో క్యాపిటల్ జెడ్డే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో ఏముంటాయి అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, 1 నుండి మనం నేర్చుకున్న న్యాచురల్ నెంబర్స్ అన్ని ఉంటాయి. అలాగే నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కి ముందు మనం మైనస్ పెట్టాం అనుకోండి అన్న. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్, ఒక నెంబర్ ముందు ఒక నిమిషము. ఎస్, ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేదు అంటే, ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు నాన్న. ఓకేనా?
ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు. ఇది మనందరికీ తెలిసిందే కదా నాన్న. ఒక నెంబర్ ముందు ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం. 5 అని రాసినా మనము +5 అని చెప్పి రాసిన రెండు ఒకటే. ఓకే. ఒకవేళ దీని ముందు మైనస్ పెట్టాం అనుకోండి, దిస్ ఈస్ ద నెగెటివ్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. అంతే కదా నాన్న. అందుకనే మనకి ఇంటీజర్స్ అంటే 1 నుంచి ఇవన్నీ నేచురల్ నెంబర్స్. -1, -2, -3 అంటే వీటికి ముందు మనం మైనస్లు పెట్టామనుకోండి, వచ్చేటువంటి నెంబర్స్ అన్ని కూడా నెగెటివ్ నేచురల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అంటే ఇంటీజర్స్ అంటే నాన్న సింపుల్ గా పాజిటివ్ నేచురల్ నెంబర్స్, నెగెటివ్ నేచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 అంతే. వీటిని మనం ఇంటీజర్స్ అని చెప్పొచ్చు. అయితే నాన్న ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనము 0ని పాజిటివ్ గాని తీసుకోము, నెగిటివ్ గా కూడా తీసుకోము. అదొక న్యూట్రల్. అంటే అది నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్. నెయిదర్ నార్ అంటే అది అవ్వదు, ఇది అవ్వదు. నెగిటివ్ అవ్వదు, పాజిటివ్ అవ్వదు అని అర్థం. అండ్ నాన్న ఇవన్నీ కూడా పాజిటివ్ కదా, దీన్ని మనము పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్తాం. అఫ్ కోర్స్ ఇవి పాజిటివ్ నేచురల్ నెంబర్సే, కానీ మనం నేచురల్ నెంబర్స్ అని కాకుండా జనరల్ గా పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్తాము. సో వీటిని Z+ తో రిప్రజెంట్ చేస్తాం నాన్న. అంటే ఈ సెట్ ఆఫ్ ఈ కలెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ ని Z+ తో రిప్రజెంట్ చేస్తాము. అంటే పాజిటివ్ కాబట్టి ప్లస్, ఇంటీజర్స్ కాబట్టి Z అలా. అండ్ ఈ నెగిటివ్ ఇంటీజర్స్ నాన్న Z- తో రిప్రజెంట్ చేస్తాం. ఎక్కడ నుండి -1 నుండి తర్వాత వచ్చేవన్నీ కూడా. నెక్స్ట్ నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ పేరులోనే ఉంది చూసారా, నాన్ పాజిటివ్ అంటే పాజిటివ్ కాకూడదు. పాజిటివ్ కాకూడదు అంటే మనకి ఏమవుతాయి నాన్న, ఇవి కాకుండా మిగిలినవన్నీ 0 కూడా వస్తుంది. ఎందుకంటే 0 పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. సో కాబట్టి 0, -1, -2, -3 సో ఆన్. నెక్స్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ కానివి. పేరు బట్టి గుర్తించుకోవాలి, బలవంతంగా బయట చేయగలదు. సో నెగిటివ్ కానివి అంటే ఏమొస్తాయి నాన్న, నెగిటివ్ కాకుండా మిగిలినవన్నీ. ఇక్కడ కూడా 0 వస్తుంది, ఎందుకంటే 0 కూడా నెగిటివ్ కాదు. ఓకే. సో 0, 1, 2, 3 సో ఆన్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్. మన అందరికి 2 టేబుల్ వచ్చు కదా. 2 టేబుల్ ఒకసారి నాకు ఆన్సర్ చెప్పు. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఇవన్నీ కూడా 2 టేబుల్ వస్తాయి. అంటే దాని అర్థం ఆ అన్ని నెంబర్స్ కూడా 2 తో డివిజిబుల్ అవుతాయి. ఏంటన్నా 2 తో డివిజిబుల్ అవుతాయి. అంటే 2 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ ని కూడా మనం ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు. సో 0 కూడా ఈవెన్ నెంబర్. 0, 2, 4, 6, 8 ఇంకా తర్వాత అన్ని కూడా. నెక్స్ట్ 2 తో డివిజిబుల్ అవ్వలేనివి అంటే 2 టేబుల్లో రానివి. 1 రాదు, 3 రాదు, 5 రాదు, 7 రాదు, 9 రాదు. ఇవన్నీ కూడా మనకు ఆడ్ నెంబర్స్ అవుతాయి. సింపుల్ గా గుర్తించుకుంటే సరిపోద్ది అన్న. ఏమి మరి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి అంటే ఆ నెంబరు 1 టేబుల్లోని మరియు అదే నెంబర్ టేబుల్లోని మాత్రమే రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకుందాం నాన్న. 5 అనేది 1 టేబుల్లో వస్తుంది. 1 టేబుల్లో వస్తుందంటే అర్థం ఏంటి? 1 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుంది అంటే 5 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అంటే ఒక నెంబర్ని ఈ రెండు డివైడ్ చేస్తున్నాయి కదా, డివైడ్ చేసే వాటిని మనం ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పొచ్చు. అర్థమవుతుందా నాన్న? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18ని 2 డివైడ్ చేస్తుందా చేయదా? చేస్తుంది. 2 9 టైమ్స్. కాబట్టి 2ని 18కి ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అలా సరే. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అనేటప్పటికి నాన్న ఖచ్చితంగా రెండే ఫ్యాక్టర్స్ ఉండాలి. అందులో ఒక ఫ్యాక్టర్ 1, ఒక ఫ్యాక్టర్ ఏమో ఇదే నెంబర్, మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో అదే అవ్వాలి. సో ఇలా రెండే ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అని చెప్పొచ్చు. సో 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా. మరి 6 తీసుకున్నాం అనుకున్నాను. 6 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. ఎందుకు అంటే 6 అనేది 1 తో డివిజిబుల్ అవుతుంది, 2 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది, 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. అంటే ఒకే నెంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4. మనకి ఇలా 4 ఉండకూడదు, రెండే ఉండాలి. అందుకనే అది ప్రైమ్ నెంబర్ కాదు. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి సార్ అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఏంటి? 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి 6 ఉంది నాన్న, దీనికి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇది కాంపోజిట్ అవుద్ది. అలాగే 4 కూడా 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 టేబుల్గా వస్తుంది, 2 టేబుల్గా వస్తుంది, 4 టేబుల్గా వస్తుంది. కాబట్టి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది కాంపోజిట్ నెంబర్. అలా అన్నమాట. అలా మనం సింపుల్ గా గుర్తించేసుకుంటే సరిపోద్ది. ఓకే. నెక్స్ట్ నాన్న 1 అంటే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 అనేది నాన్న ప్రైమ్ నెంబర్ అవ్వదు, కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వదు. ఎందుకంటే 1కి ఓన్లీ ఒకే ఫ్యాక్టర్ ఉంటుంది.
ఓన్లీ 1తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది, వేరేది లేదు కాబట్టి అది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కూడా కాదు. నెక్స్ట్ నాన్న పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అంటే ఏంటి? నువ్వు ఇంటీజర్స్ తీసుకుని స్క్వేర్ చేసావు అనుకో, ఇంటీజర్స్ ఏమైనా తీసుకో, 2 తీసుకో, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 అంటే 4, అలాగే 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 అంటే 9, అలాగే 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇవి ఉన్నాయి చూడనా, వీటిని నువ్వు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని చెప్పొచ్చు. అంటే ఇంటీజర్స్ ని తీసుకుని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్స్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని చెప్పొచ్చు. 0, 1 అంటే 1 స్క్వేర్, 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 6, 4 ఇంటూ 4 16 అలా. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే సింపుల్, నెంబర్స్ ని క్యూబ్ చేస్తే వచ్చేవి. క్యూబ్ చేయడం అంటే ఏంటి? 0 క్యూబ్ అంటే 0 ఇంటూ 0 ఇంటూ 0 అంటే 0. అలాగే 1 క్యూబ్, చాలా మంది 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 3 3 అనుకుంటారు నాన్న, కాదు, 1ని ఇట్ సెల్ఫ్ 3 టైమ్స్ ఇంటూ చేయమని, అంటే అలాగా 1 ఇంటూ 1 ఇంటూ 1, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 అనమాట. అలాగే 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే ఏమవుతుంది నాన్న? 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. సో ఈ ఆన్సర్స్ వస్తున్నాయి కదా, వీటిని మనము పర్ఫెక్ట్ క్యూబ్స్ అని చెప్పొచ్చు అంతే. ఓకేనా? మనం ఇక నెగిటివ్ నెంబర్ సైడ్ వెళ్ళట్లేదు నాన్న, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అని చెప్పుకుంటున్నాము. ఓకేనా? అయితే కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఏంటంటే సార్ అసలు నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ని జనరల్గా డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్ చూస్ చేసి మనం ఎలా గుర్తించుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మనీని తీసుకుందాం, మనీ డబ్బులు. ఇప్పుడు నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి అంటే నేను ఏమని దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు అంటే +5. నా దగ్గర అసలు ఏ డబ్బులు లేవు, దీన్ని +0తో, ఐ మీన్ ప్లస్ అయినా మైనస్ అయినా జీరోకి ఏమీ ఉండదు కాబట్టి 0. ఇక మైనస్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను వేరే ఒక కప్పు ఉన్న 5 రూపీస్, నేను చెప్పింది అర్థమవుతుందా నాన్న? నా దగ్గర డబ్బులు లేవు కానీ నేను వేరే ఒక కప్పు ఉన్నాను, ఎంత? 5 రూపీస్ నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి, సో దాన్ని మనం -5గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అందుకనే మీరు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 25 - 5 అన్నాం అనుకున్నాను అంటే దీన్ని మనం నార్మల్గా 25 నుంచి 5 తీస్తే 20 అని చెప్పేస్తాం, కానీ మనీలో కన్వర్ట్ చేయండి, +25 కదా, 25 అంటే నీ దగ్గర 25 రూపీస్ ఉన్నాయి, నువ్వు 5 రూపీస్ ఎవరికో ఇవ్వాలి, అప్పుడు ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్న 25 రూపీస్ 5 రూపీస్ తీసేసి తనకి ఇచ్చేస్తావు, ఇంకా నీ దగ్గర రిమైనింగ్ ఎంత ఉంటాయి? 20 రూపీస్ ఉంటాయి కాబట్టి +20 అంతే. ఇప్పుడు నాన్న 5 - 10 అని చెప్పి ఇచ్చా, అంటే దీని అర్థం ఏంటి? నీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి కానీ నువ్వు ఒకటికి 10 రూపీస్ ఇవ్వాలి అప్పుడున్నావు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ దగ్గర ఉన్న 5 రూపీస్ తనకి ఇచ్చేస్తే ఇంకా ఎంత ఇవ్వాల్సింది ఉంటుంది తనకి? 5 రూపీస్ ఇవ్వాలి, ఇంకా 5 రూపీస్ అప్పు ఉంటావు కాబట్టి ఆన్సర్ -5. అలా గుర్తించుకోవాలన్నమాట. ఓకేనా? సరే. ఓకే నాన్న. సో ఇది మనకి నెంబర్ సిస్టమ్‌కి సంబంధించి బేసిక్‌గా ఈ నెంబర్స్ గురించి మనకి తెలియాలి. అండ్ నాన్న మరి ఈ నోట్స్ నేను మీకు ఇస్తా, మరి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా, మీకు శాంపుల్‌కి వేరే వీడియోగా చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా ఇదే, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి కింద డిస్క్రిప్షన్ అని చెప్పి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది 10th క్లాస్ వాళ్ళది. ఇది అంటే కంప్యూటర్‌లోని, మీకు ఫోన్‌లో అయితే కింద ఉంటుంది నాన్న డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్‌లో చూసారా డౌన్లోడ్ సెషన్ నోట్స్ అని చెప్పి ఉంటుంది. మీరు దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వేరే పేజ్‌కి అంటే క్రోమ్‌కి వెళ్ళిపోతారన్నమాట. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. సమ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే చూడండి మీకు శాంపుల్ చూపిస్తాను. ఇలా సమ్ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే నాన్న ఓటీపీ అని చెప్పి వస్తది. అంటే నేను ఇచ్చిన మొబైల్ నెంబర్ కరెక్ట్ కాదు. బట్ ఇలా మీకు మొబైల్ నెంబర్, మీకు కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇస్తే ఆ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ క్లిక్ చేసేసి వెరిఫై చేసేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. అప్పుడు డైరెక్ట్‌గా మీకు పీడీఎఫ్ డౌన్లోడ్ అయిపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఏ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా వేదాంతు నుండి ఏ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీకు ఖచ్చితంగా ఇలా ఒకసారి అవ్వాలి. ఇలా ఫస్ట్ టైం ఇప్పుడు అయ్యారనుకోండి, ఇంకా మీ తర్వాత ఏ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా డైరెక్ట్‌గా డౌన్లోడ్ అయిపోద్దన్నమాట. ఓకేనా? సో అది. ఓకే. సో నేను క్లియర్ చేస్తున్నాను ఇంకా. ఓకే. ఓకే నాన్న.
సో మీకోసం మంచి నోట్స్ రెడీ చేశాను నాన్న. చూడండి నోట్స్ ఎంతగా ఉంటుందో, చక్కగా డయాగ్రామ్స్‌తో చక్కగా ఉంటుంది. ఓకే. సరే. ఇక్కడ నాన్న ఏంటంటే నేను చెప్పినవి ఆల్రెడీ ముందు చెప్పేసినవే న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే. సరే. ఇక్కడ ఒక క్వెషన్ అడిగాడు నాన్న చూడండి. వెయిట్ ఆగండి. ఏంటి క్వెషను? ఆర్ ఆల్ హోల్ నంబర్స్ న్యాచురల్? అంటే ప్రతి హోల్ నంబర్ కూడా న్యాచురల్ నంబర్ అవుతుందా అని చెప్పి క్వెషన్ అడుగుతాడు నాన్న. ఏ ప్రతి హోల్ నెంబర్ కూడా న్యాచురల్ నెంబర్ అవుతుందా? జీరో తప్ప అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్సే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతిదీ కూడా అంటే జీరో కూడా న్యాచురల్ నెంబరే అని చెప్పి అంటున్నాడు. కాబట్టి దట్ ఈస్ ద ఫాల్స్. జీరో ఈజ్ ఎ హోల్ నెంబర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ కి సంబంధించి ఏంటి అనేది. అంటే ఇది ఇంటీజర్స్ కి సంబంధించిన నోట్స్ అన్నమాట. నేను ఇందాక మీకు సింపుల్ గా చెప్పేసాను. అంటే మొదట నేను అలా సింపుల్ గా చెప్పేస్తా బోర్డు మీద. అంటే నేను ఇందాక రాసింది. ఆ తర్వాత మీకు ఏదైనా నోట్స్ ద్వారా కూడా ఒకసారి బేసిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సరే. సో నాన్న మనము ఇంటీజర్స్ ని జెడ్ తో రిప్రజెంట్ చేసుకుంటాం కదా. అసలు జెడ్ తోటే ఎందుకు అంటే ఫ్రమ్ ద జర్మన్ వర్డ్ జాగెన్ మీనింగ్ టు కౌంట్. అంటే ఇంటీజర్స్ లో కూడా నాన్న మనకి కౌంటింగ్ నెంబర్స్ ఏ ఉంటాయి. ఓకేనా? సో జర్మన్ లో జాగన్ అంటే కౌంట్ అని అర్థం. సో ఇందులో మొదటి లెటర్ జెడ్ కాబట్టి అట్లా మనం జెడ్ అని జెడ్ తో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అయితే కొంచెం దీన్ని మనము టెక్స్ట్ బుక్ లో కూడా అబ్జర్వ్ చేస్తే నేను చదివినప్పుడు నాకు లైట్ గా స్ట్రైక్ అవుతుంది. ఈ ఇంటీజర్స్ ఇన్వెంట్ చేసిన ఒక మ్యాథమెటిషియన్ పేరు జెడ్ తో స్టార్ట్ అవుతుంది. సో అందుకని జెడ్ పెడతారు అన్నట్టుగా నేను ఎక్కడో విన్నాను. అది మైండ్ లోకి వచ్చింది. సరే ఎనీవే మనకి జాగన్ అంటే టు కౌంట్. సో అందుకని ఇందులో మొదటి పదం మొదటి లెటర్ జెడ్ కాబట్టి అట్లా జెడ్ తో రిప్రజెంట్ చేస్తామని చెప్పి గుర్తుంచుకుందాం అంతే. ఓకే నాన్న. ఇక ఇదిగో ఇంటీజర్స్ అంటే పాజిటివ్ హోల్ నెంబర్స్, జీరో ప్లస్ నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ హోల్ నెంబర్స్ వద్దుగాండి, న్యాచురల్ నెంబర్స్ అని రాసుకోండి. నేను మీకు ఇందాక చెప్పడం న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాను కదా. ఇవేమి మీరు బలవంతంగా బైహార్ట్ చేయాల్సిన పని లేదు నాన్న. జస్ట్ మీకు ఒక ఇది ఎట్లాంటిది అంటే జస్ట్ ఒక డయాగ్రామ్ లాంటిది. అంటే మనం చెప్పుకున్న దానికి ఒక నోట్స్ లాంటిది అంతే. మీకు ఇదేమి నోట్ చేయొద్దు. ఓకేనా? నేను నోట్ చేసుకోమని చెప్తాను. ఇందులోనే ఒక్కొక్కసారి మనకి డెఫినేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు అవి నోట్ చేసుకోమని నేనే టిక్ పెడతాను. ఇందులో అవే చేసుకోండి. మీకు ఒకవేళ నోట్ చేసుకుంటానంటే. ఇప్పుడు నేను రాసినవి ఉంటాయి కదా నాన్న ఇలాగా. ఇవి మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇవి నేను రాసినవి. ఓకే? అది. నెక్స్ట్ నాన్న చూడండి. నెక్స్ట్ చూడండి. మనకి ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ వరకు ఓకే బానే అయిపోయింది. కానీ మనం ప్రతిదాన్ని కూడా కౌంటింగ్ నెంబర్స్‌తో రిప్రజెంట్ చేయగలమా? అంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రెడ్ తీసుకున్నా. ఒక బ్రెడ్. అది సర్కిల్ షేప్‌లో ఉంది. ఈ బ్రెడ్‌ని 4 పార్ట్స్ ఈక్వల్ చేశాను నాన్న. 4 పార్ట్స్‌గా ఈక్వల్ చేశా. 4 పార్ట్స్‌గా డివైడ్ చేశా. 4 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశా. ఇప్పుడు ఇది జనరల్‌గా మొత్తం దాన్ని 1 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. మరి దీన్ని ఒకవేళ నేను 4 పార్ట్స్ చేసి ఈ ఒక్క పార్ట్‌ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అనేది అడిగితే ఎట్లా చెప్తాము? ఎలా చెప్తాము? అంటే ఫ్రాక్షన్ ఫార్మ్‌లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. అంటే మనకి ఏంటంటే నాన్న కౌంటింగ్ నంబర్స్ వరకు నేర్చేసుకున్నాము. మరి కౌంటింగ్ నంబర్స్ అన్ని చోట్ల ఉపయోగపడవు. ఇప్పుడు ఎలాంటి చోట్ల మరి దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? న్యాచురల్ నంబర్స్ ఉపయోగించి రిప్రజెంట్ చేయలేము. ఇంటీజర్స్ ఉపయోగించి రిప్రజెంట్ చేయలేము. మరి దేన్ని ఉపయోగించి రిప్రజెంట్ చేయాలి మ్యాథమెటికల్‌గా? అంటే అప్పుడు పుట్టుకొచ్చినయే ఫ్రాక్షన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసాము. ఇందులో ఒక పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి 1/4. సో ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4. అంటే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఫ్రాక్షన్స్ ఎలా వచ్చాయి అనేది. అంటే నాన్న 1 కంటే చిన్నది, 1 కంటే చిన్నది, 1 కంటే పెద్దది, 2 కంటే చిన్నది. మరి ఇప్పుడు ఇంటీజర్స్ మనము ఎలా తీసుకుంటాము? 0, 1, 2, 3 ఇలా తీసుకుంటాం. ఓకే ఇవన్నీ. మరి 1కి 2కి మధ్యలో కూడా ఒకవేళ మనం ఇలా డైలీ లైఫ్ పరంగా రిప్రజెంట్ చేయాలి అంటే ఎట్లాగా? అంటే అప్పుడు మనకి ఎలాంటి ఫ్రాక్షన్స్ పుట్టుకొచ్చాయన్నమాట. మనం చిన్నప్పుడు నాన్న ఫ్రాక్షన్స్ అని చెప్పి నేర్చుకుంటాము. బట్ వాటిని మనము రేషనల్ నెంబర్స్ అని చెప్తాము. ఏమని చెప్తాం నాన్న? రేషనల్ నెంబర్స్. సో నౌ వి లెర్న్ అబౌట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం నాన్న. సో మీకు అర్థం అవ్వడం కోసం పక్కన రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ అని రాస్తున్నా. జస్ట్ మీకు క్లిక్ అవ్వడం కోసం అంతే.
సో రేషనల్ నెంబర్స్ నాన్న మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఏంటి? క్యూతో రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ p by q such that q is not equal to 0, p comma q are integers. అంటే నాన్న ఇక్కడ p by q అంటే అదొక ఫ్రాక్షన్ అన్నమాట. p by q ఫామ్ అంటే ఏంటి? న్యూమరేటరు, ఫ్రాక్షన్ బారు, డినోమినేటరు. ఇలా రిప్రజెంట్ చేసే ప్రతి నెంబర్ని కూడా మనము రేషనల్ నెంబర్ అని చెప్పవచ్చు. అండ్ కండిషన్ ఏంటన్నా క్యూ అనేది 0 అవ్వకూడదు. అంటే డినోమినేటర్లో 0 ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 2/0 అని చెప్పి రాశాను అనుకోండి నాన్న, అది రేషనల్ నెంబర్ కాదు. ఎందుకంటే మనం 0తో దేన్ని భాగించలేము. కాబట్టి దీని ఆన్సర్ మనకు తెలియదు. సో ఇలాంటి నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అవ్వవు. కండిషన్స్ 3 చూసుకోవాలి. ఈ రూపంలో ఉండాలి, డినోమినేటర్లో 0 ఉండకూడదు, ఈ రెండు కూడా ఇంటీజర్స్ అవ్వాలి. ఏమవ్వాలి నాన్న? ఇంటీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అని చెప్పి తీసుకున్నాము. ఏం తీసుకున్నాము? 2/3. సో ఇప్పుడు చూస్తే నాన్న ఇది చూడడానికి p by q రూపంలో ఉంది, డినోమినేటర్లో 0 లేదు, అండ్ ఈ రెండు కూడా ఇంటీజర్స్. అంతే కదా. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ రేషనల్ నెంబర్. సో నాన్న నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నా చూడండి. సో ఎగ్జాంపుల్కి 1/2 -3/7 అవుతుందా? ఎందుకు? p by q ఫామ్ లో ఉంది, డినోమినేటర్లో 0 లేదు, p q ఇంటీజర్స్ కదా, -3 ఇంటీజరే, 7 ఇంటీజరే. అలాగే 5/8 ఇక మనం రాసుకుంటే చాలా వస్తాయి. అండ్ నాన్న నాకు చెప్పండి, ఇప్పుడు 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? ఒక్క నిమిషం నాన్న. ఎస్, 5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? సార్ 5 అనేది రేషనల్ నెంబర్ అవ్వదు. ఎందుకంటే సార్ అది p by q ఫామ్ లో లేదు కదా అని చెప్పి అనొచ్చు. నాన్న 5 మనము 5/1 అని రాసుకోవచ్చు కదా. 5/1 అంటే డినోమినేటర్లో 1 వచ్చే విధంగా రాసుకోవచ్చు. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా నాన్న ప్రతి ఇంటీజర్ని కూడా, ఇప్పుడు 0ను కూడా మనం 0/1 అని రాసుకోవచ్చు. అలాగే -7 అని ఉందనుకోండి, దీన్ని కూడా -7/1 అని రాసుకోవచ్చు. అంటే ప్రతి ఇంటీజర్ని కూడా మనం ఈ రూపంలో రాసుకోవచ్చు. కాబట్టి మనం ఏం రాయించినాను ఇక్కడ? ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సరే, ఇప్పుడు నాన్న ఇక్కడ ఇచ్చింది చూద్దాం. ఓకే, సో ఇదంతా మీరు నార్మల్గా చదువుకోండి. ఇది మీకు టెక్స్ట్ బుక్లో మ్యాటర్ లాగే ఉంటుంది నాన్న. నేను మెయిన్ పాయింట్స్ నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నదే ఇక్కడ ఉంటుంది, మీకు ఏమీ కంగారు పడద్దు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాన్న ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ నాకు చెప్పండి నాన్న. 2/4 అంటే ఎంత? మనం క్యాన్సిల్ చేసేస్తే 1/2 సార్. అలాగే 10/20 అంటే ఎంత? 1/2 సార్. అంటే దీని అర్థం ఏంటి? 1/2 అని అన్నా, 2/4 అని అన్నా, 10/20 అన్నా 3 ఆన్సర్లు ఒకటే, కానీ చూడడానికి డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాగా సేమ్ ఆన్సర్స్ ఇచ్చి చూడడానికి డిఫరెంట్గా ఉంటే వాటినే మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటాము ముందు క్లాసెస్లో. బట్ ఇప్పుడు మనం రేషనల్ నెంబర్స్ అని అనుకుంటున్నాం కాబట్టి ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. ఓకేనా నాన్న? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నాన్న ఇప్పుడు దీని అర్థం చూడండి. 1/2 అంటే ఏంటి? ఒక మొత్తం ఇదంతా ఒక చాక్లెట్ అని అనుకుందాం. ఈ మొత్తం చాక్లెట్ ని 2 ఈక్వల్ పార్ట్స్ చేశారు ఈ విధంగా. ఇందులో ఒక పార్ట్ తీసుకున్నాడు, అంటే ఇదిగో 1 పార్ట్ ని షేడ్ చేశాడు. నెక్స్ట్ 2/4 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మొత్తం చాక్లెట్ ని డినోమినేటర్ లో 4 ఉంది కదా. ఓకే, మొత్తం చాక్లెట్ ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడు, అంటే ఈ విధంగా. ఇందులో 2 తీసుకున్నాడు. సో ఇదొకటి. ఓకే, నెక్స్ట్ 10/20 ఇప్పుడు మొత్తాన్ని 20 పార్ట్స్ చేశాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇక 16 పార్ట్స్ వచ్చాయి. డయాగ్రామ్ లో చిన్న మిస్టేక్ ఉంది. బట్ 20 పార్ట్స్ అనుకుంటే నాన్న
ఈ 20లో ఇవి 10 పార్ట్స్ తీసుకున్నాడని అనుకుంటే ఇప్పుడు మొత్తానికి మీరు చూడండి ఒకటే చాక్లెట్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేసినా, ఈ విధంగా రిప్రజెంట్ చేసినా, ఈ విధంగా రిప్రజెంట్ చేసినా, ఐ మీన్ ఈ విధంగా డివైడ్ చేసినా గానీ మనకి క్వాంటిటీ అనేది ఒకటి వచ్చింది చూడండి. క్వాంటిటీ అనేది ఎంత పార్టీ వచ్చింది చూడండి, ఇక్కడ కూడా. సో అదన్నమాట. ఓకేనా, అంతే. అండ్ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న, మీరు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ రాస్తున్నప్పుడు వాటిని సింప్లిఫైడ్ ఫామ్లోనే రాయాలి. ఇప్పుడు మీరు సమ్స్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడో 10/20 వచ్చింది, మీరు దాన్ని వెంటనే సింప్లిఫై చేసి 1/2 అని వేయాలి. అంతేగాని 10/20 వచ్చింది కదా 10/20 అలా ఉంచేద్దాం అలాంటి పెట్టుకోకూడదు. ఓకేనా నాన్న, అర్థమవుతుందని నేను చెప్పింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అదే ఇచ్చాడు. వెన్ ప్లేసింగ్ p/q ఆన్ ఏ నెంబర్ లైన్ వి అస్యూమ్ p అండ్ q ఆర్ కోప్రైమ్స్. అంటే ఇక్కడ జనరల్ గా నెంబర్ లైన్ మీద దీని ఫ్రాక్షన్స్ మనం చూపించినప్పుడు సింప్లిఫైడ్ ఫామ్ లోనే చూపించాలని చెప్పి అన్నాడు. బట్ మామూలుగా సమ్మలో కూడా సింప్లిఫై చేస్తున్నప్పుడు మనం వీటిని సింప్లిఫైడ్ ఫామ్ లోనే చూపించాలి. అండ్ ఇక్కడ ఒక కొత్త పదం ఉంది కనిపించింది మీకు, కోప్రైమ్స్. సార్ కోప్రైమ్స్ అంటే ఏంటి సార్ అంటే నాన్న, ఇప్పుడు 2/3 అని చెప్పి తీసుకున్నాం ఒక ఫ్రాక్షన్. నాకు చెప్పండి 2 అలాగే 3 కూడా 1 టేబుల్లో తప్ప ఇంకెందులోనైనా వస్తాయా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? 2 మరియు 3 1 టేబుల్లో తప్ప ఇంకెందులోనైనా వస్తాయా? రావు. సరే ఎందుకు రాదు? 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది కదా అంటే రెండు కూడా, నేను చెప్పింది అర్థమవుతుందా? రెండు వాల్యూస్ కూడా ఎందులో వస్తాయి, 1లో కాకుండా ఇంకెందుకైనా వస్తాయా? రావు. సో అలాంటి వాటిని కోప్రైమ్స్ అని అంటాం. 2ని 3ని మనం టుగెదర్ కోప్రైమ్స్ అని అనొచ్చు. ఇప్పుడు 1/2 కూడా నాన్న 1, 2 కూడా రెండు ఒకే టేబుల్లో ఎందులో వస్తాయి? ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే వస్తాయి. సో దట్స్ వై వీటిని కూడా మనం కోప్రైమ్స్ అని చెప్పవచ్చు. సింపుల్ గా మనం సింప్లిఫై చేసేస్తే ఇంకా మనం క్యాన్సిల్ చేయలేని పరిస్థితిలో ఉంటాం కదా. సో ఇలాంటప్పుడే వీటిని కోప్రైమ్స్ అని చెప్తాము. అంతే అంతే. నెక్స్ట్ అన్న ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, కరెంట్ పోయింది అందుకని కొంచెం డార్క్ అయింది. ఓకే, పర్లేదు కదా. ఓకే, బోర్డు కనిపిస్తుంది, నేను కనిపించకపోయినా పర్వాలేదుగా, అంతేనా? సరేనా, చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఆ సౌండ్ కూడా అదే, బీప్ సౌండ్ అదిగో వస్తుందా, ఆ సౌండ్ కూడా అదే కరెంట్ పోయినప్పుడు వస్తుంది అనమాట. అది ఉండడం వల్లే ఇది ఉంది, లేదంటే ఇది కూడా ఆగిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే నాన్న, ప్రతి ఇంటీజరు కూడా రేషనల్ నెంబరే అని చెప్పి ఇచ్చాడు. ఇది మనం ఇందాక చెప్పేసుకున్నాం, ప్రతి ఇంటీజర్ కూడా రేషనల్ నెంబరే అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. సో దిస్ ఈస్ ద ట్రూ. కాబట్టి ఎనీ ఇంటీజర్ m కెన్ బి రిటన్ యాజ్ m/1 చెప్పాను కదా, డినోమినేటర్ లో 1 రాసుకోవచ్చు అని. నెక్స్ట్ ఏంటన్నా, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అన్ ఇంటీజర్. ప్రతి రేషనల్ నెంబర్ ఇంటీజర్ అని అనొచ్చా? నో వే. ఇంటీజర్స్ లో అసలు ఫ్రాక్షన్సే ఉండవు. రేషనల్ నెంబర్స్ అంటేనే ఫ్రాక్షన్స్, కాబట్టి తప్పు. అండ్ ఎవ్రీ ఓల్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ప్రతి ఓల్ నెంబర్ ని కూడా మనము న్యాచురల్ నెంబర్ అని చెప్పొచ్చా అంటే నో వే. ఎందుకంటే ప్రతిదాన్ని చెప్పొచ్చు ఎక్సెప్ట్ 0. 0 ఈజ్ ఏ ఓల్ నెంబర్ బట్ నాట్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవ్రీ ప్రతిదాన్ని చెప్పేయచ్చు అని అంటున్నాడు. మరి 0 అని చెప్పకూడదు కదా. సో అందుకని ఇది కూడా ఫాల్స్. ఓకేనా నాన్న? ఓకే, నెక్స్ట్ ఎస్. నెక్స్ట్ ఓకే సార్, రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాము, వాటికి సంబంధించి డెఫినేషన్ చూసాము, అన్నీ చూసాము. మరి అసలు మనం ఇంటీజర్స్ తీసుకున్నప్పుడు సార్ ఇలా తీసుకుంటాం కదా, ఇంటీజర్స్ 0, 1, 2, 3 ఇలా తీసుకుంటాం కదా. అసలు రెండు ఇంటీజర్స్ కి మధ్యన ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఎన్ని రేషనల్ నెంబర్స్ ఉంటాయి సార్, అసలు ఎన్ని ఫ్రాక్షన్స్ ఉంటాయి సార్ అంటే నాన్న చాలా నెంబర్స్ ఉంటాయి. మనం లెక్క పెట్టి ఇన్నే ఉంటాయి లేదా ఇన్నే ఉంటాయి అని చెప్పలేము. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఏముంటాయి నాన్న? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఎలా అంటే సింపుల్ లాజిక్ నాన్న. ఇప్పుడు 1 తీసుకున్నావు, 2 తీసుకున్నావు, దీనికి మధ్య నెంబర్స్ చూడు ఎట్లా వస్తాయో. నేను ఏం రాస్తానంటే 1.1, 1.2, 1.3, 1.4 అలా 1.9 తర్వాత 2 అని కదా.
అయితే ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 9 కదా సార్ ఉన్నాయి. మీరేంటి ఇన్ఫైనైట్ అన్నారు అంటే, ఆగండి. మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో 1.1కి, 1.2కి మధ్యలో 1.11, 1.12, 1.13 అలా ఉంటాయి. మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో 1.111, 1.112 అలా ఉంటాయి. మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో సార్ ఇంకొద్దు ఆపేయండి. ఇలా వేసుకుంటే వెళ్తే నాన్న ఓన్లీ ఇక్కడ చూడండి 1కి 2కి మధ్యలో కాదు. ఈ 1కి 2కి మధ్యలోనున్న నెంబర్స్ మధ్యలోనే ఎన్ని ఉన్నాయి చూడండి ఇలా వేసుకుంటే వెళ్తే. అందుకనే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి నాన్న. వీటిని అన్నిటిని కూడా మనం ఫ్రాక్షన్‌లో కూడా చూపించొచ్చు. మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చెప్పాను అంతే. సరే, సరే. ఓకే. ఇక్కడ ఇంతకీ మన పాయింట్ ఏంటంటే నాన్న, మరి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా సార్. మనం వాటిని కనిపెట్టగలమంటే కనిపెట్టొచ్చు. ఈజీగా కనిపెట్టొచ్చు. బట్ మన టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన మెథడ్స్ ప్రకారం అయితే 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటవి అంటే మొదటిది మిడ్ పాయింట్ మెథడ్ లేదా మీన్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. దీన్నే నాన్న మీన్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. చెప్తా. దీని మీద ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరేం కంగారు పడద్దు. అలాగే ఇదేంటంటే డినోమినేటర్ మెథడ్ లేదా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ మెథడ్ అని కూడా చెప్పొచ్చు. ఏది ఫాస్ట్ అంటే ఇదే ఫాస్ట్. బట్ మనకి ఎగ్జామ్‌కి ఇది అడుగుతూ ఉంటాడు. కాబట్టి 2 మనం ఈజీగా నేర్చుకుందాం. చూడండి నాన్న. ఇది ఇక్కడ పాయింట్ కూడా ఇచ్చాడు చూసారా? దేర్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ 2 గివెన్ రేషనల్ నెంబర్స్. అదన్నమాట. అది నోట్ చేసుకోండి పాయింట్ కింద. ఈ బొమ్మగా వేసుకోకపోయినా కానీ ఇవి రాసుకోండి. అండ్ స్టార్టింగ్ నుండి నేను చెప్తానని చెప్పాను కదా నాన్న, పాయింట్స్ మీకు కొన్ని రాసుకోవాల్సినవి. ఇది ఎలాగ నెంబర్ సిస్టమ్ గురించి ఇది రాసేసుకుంటారు. ఇది రాసుకున్న తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా నాన్న రేషనల్ నెంబర్స్ రాసేసుకోండి. రేషనల్ నెంబర్స్ తర్వాత ఏం చేస్తారు అంటే ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది రాసుకుని ఈ 3 డయాగ్రామ్స్ రాసుకుని తర్వాత నాన్న ఈ 3 పాయింట్స్ రాసుకోండి. ఏం రాసుకుంటారు? ఈ 3 పాయింట్స్ రాసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇది ఇక బాక్స్ కింద రాసుకోండి. ఇక బాక్స్ కింద రాసేసుకోండి. మీకు కూడా క్లారిటీ ఉంటుంది. మొత్తం ఈ పేజ్ అంతా కూడా రాసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ హెడ్డింగ్ పెట్టుకుని ఇది రాసుకుని ఇప్పుడు మిడ్ పాయింట్ అదే మీన్ మెథడ్ అలాగే దీనికి సంబంధించి ఇదంతా రాసుకోండి అన్న. 2 మెథడ్స్ ఉన్నాయి ఇలా 2 అని చెప్పి ఇవి కూడా రాసుకోండి. నేను ప్రాసెస్ మళ్ళీ దీని తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే. సో క్వశ్చన్ ఏది ఇది ఇక్కడ చూడన్నాను. ఫైండ్ టూ రేషనల్స్, ఇర్రేషనల్స్ కాదు, రేషనల్ నెంబర్స్ రెండే. ఫైండ్ 2 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2/3 అండ్ 3/4 అని అన్నాడు. బిట్వీన్ 2/3 అండ్ 3/4 యూజింగ్ మీన్ మెథడ్. అండ్ మరొక విషయం ఏంటంటే నాన్న, ఇప్పుడు ఇందాక 1కి 2కి మీరు అన్నట్టు సార్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్ నెంబర్స్ ఉంటాయని అన్నారు కదా. మరి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా సార్, వీటి మధ్యన కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు ఏ 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నా మళ్ళీ వాటి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి అంతే. ఓకే సార్. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇది ప్రాసెస్ చూసేద్దాం నాన్న. మొదటిగా ఇచ్చిన 2 నెంబర్స్ని కూడా నాన్న ఒకదాన్ని ఏ అనుకోండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3/4. నాన్న మీన్ మెథడ్ అన్నా మిడ్ పాయింట్ మెథడ్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. సో ఇప్పుడు నాన్న మనం కనిపెట్టేది ఏంటంటే a ప్లస్ b/2 అనే వాల్యూ కనిపెడతాం. ఎందుకంటే a ప్లస్ b/2 అనేది నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇది a ఇది b అనుకుంటే ఈ మధ్యలో ఉన్న పాయింటే a ప్లస్ b/2. మనకి ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 2 కనిపెట్టాలి కదా. మొదట ఒకటి కనిపెడుతున్నాం అంటే దీని వాల్యూ కనిపెడితే ఈ రెండింటి మధ్యలోనే ఒక రేషనల్ నెంబర్ వచ్చేస్తుంది. సో చూడండి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అంటే 2/3 ప్లస్ b అంటే ఎంత నాన్న 3/4 4/2. ఫ్రాక్షన్స్ ఎలా సింప్లిఫై చేస్తాం నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ప్లస్ 3/4 ఉంది. దీన్ని ఎలా చేస్తాము? మొదటిగా ఈ రెండింటిని ఇంటూ చేయండి. ఎంత? 2 × 4 అంటే 8.
ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. ప్లస్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ప్లస్ పెడుతున్నా. ఆ తర్వాత 3 ఇంటూ 3 9 బై కింది రెండింటిని 3 ఇంటూ 4 12. బాగుంది కదా. అంతే అలా చేసుకోవాలి నాన్న. అంటే ఇది ఎంత వచ్చిందన్న మనకి 8 ప్లస్ 9/12 4/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 9 అంటే నాన్న 17/12 2ని 2/1 అని చెప్పి రాస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, ఏ నెంబర్కైనా మనం కింద 1 రాసుకోవచ్చు అంతే. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఇంకొక ఫ్రాక్షన్ వచ్చేస్తే నాన్న ఎట్లా రాస్తామంటే మొదటి ఫ్రాక్షన్ ని 17/12 అని చెప్పి రాసి ఇంటూ దీన్ని రివర్స్ చేసేద్దాం. ఏం చేద్దాం నాన్న, దీన్ని రివర్స్ చేసేద్దాం. 2/1 అని రివర్స్ చేసేస్తే 1/2 అంటే 17/24. ఇది ఒక రేషనల్ నెంబర్. దేనికి దేనికి మధ్యలో ఉన్నట్టు ఇది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2/3 అనుకుంటే, ఇది 3/4 అనుకుంటే, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఒక్క రేషనల్ నెంబర్ వచ్చింది 17/24. 17/24. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనము? ఇంకోటి కనిపెట్టాలి కదా, 2 అడిగాడు కదా నాన్న మనం మొత్తము 2 అడిగాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే లెట్ ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో కనిపెట్టాయి. A is equal to 2/3 and B is equal to 17/24. మళ్ళీ A plus B/2 కట్టాలి. A plus B/2 that is equal to A అంటే 2/3 plus B అంటే 17/24 over 2/2. సో ఇక్కడ నాన్న దీన్ని సింప్లిఫై చేసే ప్రాసెస్ చూడండి. 2/3 plus 17/24. అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఇందాక చేసిన ప్రాసెస్ లోనే చేసేయచ్చు, కానీ నెంబర్స్ పెద్దవి వచ్చేస్తాయి కదా. ఇక్కడ చూడండి నాన్న, డినోమినేటర్ 3/24 ఉంది. 3 టేబుల్ 24 వస్తుంది కదా. అంటే దీన్ని మనం అలా చేసేయచ్చు, కొంచెం ఇంకా ఈజీగా చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే బోత్ న్యూమరేటర్ని డినోమినేటర్ని 8తో ఇంటూ చేస్తున్నాను. చేస్తే ఏమవుతుంది? 8 3s 24 అవుతుంది. ఇక్కడ 16 అవుతుంది. అంటే 16/24 ప్లస్ 17/24. డినోమినేటర్స్ రెండు ఈక్వల్ చేయడం కోసం 8తో ఇంటూ చేసాం. ఇప్పుడు డినోమినేటర్స్ రెండు ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. 16 ప్లస్ 17 31/24. అంటే ఇది ఎంత అవుతుంది నాన్న? 31/24 బై 2ని 2/1 అని చెప్పి రాసేస్తున్నాం. 2ని 2/1 అని చెప్పి రాసేస్తున్నాం. అంటే 31/24 ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేస్తున్నా, అంటే 1/2. అంటే నాన్న 31/48 is the second rational number which lies between 2/3 and 17/24. అంటే ఏంటన్నా అర్థం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2/3 అనుకుంటే, ఇది 17/24 అనుకుంటే, ఇది 3/4 అనుకుంటే, వీటికి మధ్యలో వచ్చింది ఇది, అంటే 31/48. చూసావా? మళ్ళీ నువ్వు ఈ రెండింటికి కట్టావు అనుకో, ఈ మధ్యలో ఒకటి వస్తుంది. అలాగా నువ్వు కట్టుకుంటే అయితే ఇన్ఫైనైట్ రేషనల్ నెంబర్స్ వస్తాయి. కానీ మనం అడిగింది 2 కదా నాన్న. సో ఫైనల్ గా మనం అడిగిన 2 రేషనల్ నెంబర్స్ ఇవి. సరే, ఇప్పుడు మీరు దీనికి దీనికి కట్టారు. ఒకవేళ దీనికి దీనికి కడితే కట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ నాన్న. కానీ ఒకవేళ ఎగ్జామ్లో మీన్ మెథడ్లోనే చెయ్యండి అని చెప్పి కానీ ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఇదే మెథడ్లో చెయ్యాలి. ఓకేనా? క్లియర్? అదనమాట విషయం. నెక్స్ట్ రెండో మెథడ్ ద్వారా ఒకటి చూద్దాం. అంటే ఏంటి? డినోమినేటర్ ట్రిక్ అని చెప్పి ఇచ్చాడు కదా నాన్న. దీన్ని బట్టి మనము ఒకసారి కన్సిడర్ చేద్దాము. ఇంకా మనకి సమ్స్ అవి నేను మళ్ళీ వీడియోస్ సెపరేట్గా చేస్తాను, ఇంపార్టెంట్ సమ్స్ ఇవి వీటికి. ప్రస్తుతానికి మనం కాన్సెప్టే చెప్పుకుంటున్నాం కాబట్టి ఓన్లీ ఒక్కొక్క ప్రాబ్లమే. ఓకేనా? ఓకే. ఇక్కడ నాన్న మీకు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంటీజర్స్ ఇచ్చాడు అనుకోండి, సింపుల్గా ఇలా ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ కాకుండా ఇలా ఇంటీజర్స్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఎన్ని నెంబర్స్ అడుగుతున్నాడో చూసుకోండి. ఎన్ని నెంబర్స్ అడుగుతున్నాడు నాన్న? 5 నెంబర్స్ అడుగుతున్నాడు. 5 రేషనల్ నెంబర్స్ కనిపెట్టమని అడుగుతున్నాడు. దేనికి దేనికి? 1కి 2కి, 1కి 2కి, 1కి 2కి. ఎన్ని అడిగాడు? 5 అడిగాడు కదా. నువ్వు ఇప్పుడు 5 కన్నా ఎక్స్ట్రాగా ఏదో నెంబర్ తీసుకో. 5 కన్నా ఎక్స్ట్రాగా తీసుకో. 6 తీసుకో, 7 తీసుకో, 8 తీసుకో. ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా పర్వాలేదు. సింపుల్గా మనం 6 తీసుకుందాం, మరీ పెద్దవి ఏం అవసరం లేదు. 6 తీసుకుంటావు కదా. ఇప్పుడు 6తో ఫస్ట్ని 1 అని 1/1 అని రాయి, 2ని 2/1 అని రాయి. 6తో న్యూమరేటర్ని డినోమినేటర్ని, ఇక్కడ కూడా న్యూమరేటర్ని డినోమినేటర్ని ఇంటూ చేసి ఇది ఎంత అవుతుంది చెప్పు నాన్న? 6/6. ఇది ఎంత అవుతుంది నాన్న? 12/6.
ఇప్పుడు 6/6కి 12/6కి మధ్యలో నువ్వు ఈజీగా రాయొచ్చు. ఏమేమి ఉంటాయి? 7/6, 8/6, 9/6, 10/6, 11/6. తర్వాత వచ్చేది 12/6. అంటే ఈ 5 కూడా దీనికి దీనికి మధ్యలో ఉంటాయి. అర్థమవుతుంది ఇంకో 7/6, 8/6, 9/6, 10/6, 11/6. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇలా అనమాట. కాకపోతే ఎగ్జామ్‌లో మాత్రం మరి ఇది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ మీన్ మెథడ్‌లో మాత్రం చెయ్యండి అని చెప్పి ఇస్తే, ఇక్కడ కూడా నాన్న ఈ 2 ఇచ్చి మీన్ మెథడ్ అన్నాడనుకోండి మనం ఏం చేయాలి? మొదటిగా దీన్ని ఏ అనుకుంటాము, దీన్ని బి అనుకుంటాము. ఏం చేస్తాం మొదటిది a + b/2 అని చెప్పి చేస్తే దీనికి దీనికి మధ్యలో ఒకటి వస్తది. అప్పుడు మళ్ళీ ఈ వచ్చిన నంబర్‌ని దీన్ని ఏ, బి అనుకుని చేస్తే మధ్యలో ఒకటి వస్తది. అట్లా చేసుకుంటూ వెళ్ళడమే ఇంకా. మనం చేసే వేరే ప్రాసెస్ అయితే ఏమీ లేదనమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా మనము రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? 2 రేషనల్ నంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్యనున్న రేషనల్ నంబర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనే దాని వరకు నేర్చుకోవడం జరిగింది. దీని తర్వాత రేషనల్ నంబర్స్‌కి సంబంధించి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం నాన్న. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట ఇవి. సరే. చూడండి నాన్న. ఎవ్రీ రేషనల్ నెంబర్ అంటే p/q రూపంలో ఉన్న ప్రతి నెంబర్‌ని అంటే ప్రతి ఫ్రాక్షన్‌ని కూడా ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్‌ప్రెస్డ్ యాస్ ఎయిదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. అంటే నాన్న ప్రతి రేషనల్ నెంబర్‌ని కూడా మనము డెసిమల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఎక్స్‌ప్రెస్ చేయడం అంటే రాసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? సో, అయితే ప్రతి రేషనల్ నంబర్‌ని మనం ఇక్కడ 2 రకమైన డెసిమల్స్ యూజ్ చేసి రాస్తాం. అయితే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఈ రెండింట్లో ఏదో ఒక విధంగా మనం రాసుకోవచ్చు. ప్రతి రేషనల్ నంబర్‌ని కూడా. సో, ఎగ్జాంపుల్‌కి నాన్న చూడండి. ఇప్పుడు 1/2 ఉంది నాన్న. మీకు దీన్ని కాలిక్యులేటర్‌లో 1/2 అంటే 1/2 1 డివిజన్ సింబల్, 1 డివిజన్ సింబల్ 2 ఇలా టైప్ చేస్తేనన్నా మీకు ఆన్సర్ 0.5 వస్తది. సో, ఇక్కడ 1/2 అంటే 1/2 కదా! అంటే ఈ రేషనల్ నంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇదే. ఓకేనా? సార్ మరి ఇది ఎలా చేయాలి అంటే మనం డివిజన్ చేస్తాం కదా నాన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 డినామినేటర్‌లో ఉన్నది డివైజర్ ప్లేస్‌లో వస్తుంది 1. దీనికన్నా ఇది చిన్నది కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0, 2 5 10 ఇట్లా వస్తాయన్నమాట. సరే నేను ఇక ఆ ప్రాసెస్ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. బట్ మీకు ఎక్స్పాన్షన్స్ ఎట్లా వస్తాయి, డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అనేది చూసుకుంటే సరిపోద్ది నాన్న. సో, 1/2 చూసుకుంటే 0.5 వస్తది. 1/4ని ఎక్స్పాండ్ చేస్తే 0.25 అలాగే 2/100 అంటే 0.02 ఇట్లాంటివి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాన్న టెర్మినేట్ అంటే పర్టిక్యులర్‌గా ఒక డిజిట్ దగ్గర ఆగిపోతది డెసిమల్ అనేది. అంటే ఇక్కడ చూడండి 0.5 అంతే 5తో ఆగిపోద్ది. అలాగే 0.25 అంతే ఇక్కడ 5తో ఆగిపోద్ది. అలాగే 0.02 ఇలా పర్టిక్యులర్‌గా ఒక్కొక్క డిజిట్ దగ్గర ఆగిపోయే వాల్యూస్ నాన్న టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తాను. ఓకేనా? మరి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అంటే చూడండి. సో, 1/3ని మీరు కాలిక్యులేటర్‌లో 1/3 ఏం చేస్తే ఇలా డాట్స్ కింద ఇవ్వదు కానీ కొన్ని వాల్యూస్ మీకు ఇచ్చేస్తది. బట్ 1/3ని మనం డివైడ్ చేస్తేనన్నా చూడండి ఎట్లా అవుతుంది. సో, 0.0 3 3s ఆర్ 9 రిమైండర్ 1 ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 మళ్ళీ 3 3s ఆర్ 9 మళ్ళీ రిమైండర్ 1 ఒక పాయింట్ ఉంది కాబట్టి 0 మళ్ళీ 3 3s ఆర్ 9 ఇంకెలా మనం వేసుకుంటూ వెళ్తే ఈ 3 అలా వస్తూనే ఉంటాయి. అందుకనే డాట్స్ పెట్టానన్నమాట. సరే. సో, ఇప్పుడు ఇలాంటి డెసిమల్ ఎక్స్పాన్షన్స్ నాన్న మనము నాన్ టెర్మినేటింగ్ పేరులోనే ఉంది. టెర్మినేట్ అంటే ఇలా పర్టిక్యులర్‌గా ఒక చోట ఆగిపోతాయి. నాన్ టెర్మినేటింగ్ అంటే ఇలా పర్టిక్యులర్‌గా ఆగవు. చూడండి డిజిట్స్ వస్తూనే ఉంటాయి. బట్ రికరింగ్ అవుతాయి. నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ అన్నమాట. అంటే రిపీటింగ్ అని అర్థం రికరింగ్ అంటే. ఇక్కడ 3 అనేది రిపీట్ అవుతుంది చూడండి అట్లా. ఓకే. అలాగే 2/7 తీసుకున్నాం అనుకోండి నాన్న మీరు 0.285714 వరకు వచ్చి మళ్ళీ ఇదే పార్ట్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇదే పార్ట్ రిపీట్ అవుతుంది. అలాగే వస్తూనే ఉంటది. అర్థమైందా నాన్న? దీన్నే మనం షార్ట్‌కట్‌లో 0.3 బార్ అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే రిపీట్ అవుతున్న యూనిట్‌కి మనం బార్ పెడతాం. ఇక్కడ ఏమవుతుంది ఇదే పార్ట్ రిపీట్ అవుతుంది. అంటే 0.285714 బార్ అని చెప్పి రాసుకోవచ్చు అన్నమాట షార్ట్‌కట్‌గా. ఓకేనా? సరే. అలాగే 2/3 అంటే 0.66 అంటే 0.6 బార్ ఇలా మనం రాసుకోవచ్చు. సో, వీటిని నాన్న మనము నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అని పిలుస్తాము. ఓకేనా?
సరే ఇక్కడ మీకు ఇక్కడ వరకు అసలు ప్రతి రేషనల్ నెంబర్ని మనం టెర్మినేటింగ్ లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే సరే సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటి సార్ అంటే మనం రేషనల్ నెంబర్స్ వరకు నేర్చుకున్నాము. తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్. సరే అసలు ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది అంటే నాన్న ఇప్పుడు మనము ఒక నెంబర్ లైన్ మీద 1, 2 తీసుకున్నాం. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ 1కి 2కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా. అండ్ వీటి మధ్యలోనే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఎట్లాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.135103739147 సో అని ఇలా. అలాగే 1.5796678193 సో అని. సో నాకు ఇప్పుడు చెప్పండి ఈ నేను ఇక్కడ 2 వాల్యూస్ రాశాను. 2 వాల్యూస్ దేనికి దేనికి మధ్యలో ఉంటాయి అంటే సో 1.1 ఇది చూసుకోండి మెయిన్. 1.5 అంటే ఇక్కడే 1కి 2కి మధ్యలోనే ఉంటాయి 2 వాల్యూస్ కూడా. కానీ ఇవి దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమవుతుంది చెప్పండి నాన్న? డిజిట్స్ అలా వస్తూనే ఉంటున్నాయి. అంటే నాన్ టెర్మినేటింగ్. అండ్ ఇక్కడ ఎక్కడైనా డిజిట్స్ రిపీట్ అవుతున్నాయా లైక్ ఈ విధంగా రిపీట్ అయినట్టు అంటే అబ్సల్యూట్లీ నో రిపిటేషన్ ఈస్ దేర్. సార్ రిపిటేషన్ లేదంటారేంటి? 1 ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, మళ్ళీ 7 వచ్చింది, అలాగే ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, రిపీట్ అవుతున్నాయి కదా సార్ అంటే రిపీట్ అవడం వేరు. కాన్స్టెంట్ గా ఒక పర్టికులర్ వాల్యూ లేదా ఒక పర్టికులర్ డిజిట్ అనేది ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అనేది కంటిన్యూస్ గా రిపీట్ అవడం వేరు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0.3 అనే డిజిట్ కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంది. అవునా? అలాగే ఇక్కడ 285714 ఈ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అనేది కంటిన్యూస్ గా రిపీట్ అవుతుంది. అంటే ఈ మొత్తం ఒక యూనిట్ అనేది ఈ మొత్తం ఒక వాల్యూ అనేది ఇది మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, అలా వస్తూనే ఉంటుంది. రిపిటేషన్ అంటే ఇట్లా అవ్వాలి. కానీ ఇక్కడేంటి ఇలా రిపీట్ అవ్వట్లేదు. అంటే ఈ డెసిమల్స్ మనం ఏమంటాం అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. రిపీట్ కూడా అవ్వట్లేదు కాబట్టి. సో ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ మనము నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అని అంటాము. సరే సార్ డెసిమల్ ఎక్స్పాన్షన్ వరకు ఓకే. బట్ ఈ నెంబర్స్ ఏమంటాం? రేషనల్ నెంబర్స్ అన్నాను కుదరదు. ఎందుకంటే ఇవి రేషనల్ నెంబర్స్ కాదు. ఎందుకంటే డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఎలా రావట్లేదు కాబట్టి. టెర్మినేటింగ్ కానీ ఈ విధంగా కానీ రావట్లేదు కాబట్టి. సో అంటే ఈ 1కి 2కి మధ్యలో రేషనల్ నెంబర్స్ తో పాటుగా ఇలాంటి నెంబర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మరి వీటన్నిటికీ కూడా ఒక పేరు ఇచ్చుకోవాలి కదా. వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది నాన్న. ఏంటి నాన్న? ఇర్రేషనల్ నెంబర్స్. సో నౌ we discuss about the concept of irrational numbers. ఓకే చూడండి నాన్న ఇక్కడ హ్యాపీకి ఇంగ్లీష్లో మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం, నాకు బాగా గుర్తుంది. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్హ్యాపీ. అవునా? అలాగే అదే బిగ్కి ఆపోజిట్ వర్డ్ స్మాల్. ఇట్లాంటి మనం ఆపోజిట్ వర్డ్స్ తీసుకుంటాం కదా. అలాగే రేషనల్కి ఆపోజిట్ ఇర్రేషనల్. అంటే p/q ఫామ్ లో రాసే ప్రతిదాన్ని కూడా మనం రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. ఆ కండిషన్ సాటిస్ఫై చేయలేని నెంబర్స్ నే ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాము. అంతేనా? సో చూడండి ద నెంబర్స్ విచ్ కెన్నాట్ ఓకేనా, ద నెంబర్స్ విచ్ కెన్నాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q కండిషన్స్ కూడా. సో ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క సెట్ నాన్న మనము q డాష్ లేదా q కాంప్లిమెంట్ అనొచ్చు, లేదంటే ఎస్ తో రిప్రజెంట్ చేస్తాము. బట్ ఎక్కువగా యూజ్ చేసేది q కాంప్లిమెంటే. ఓకేనా? ఒక నిమిషం. ఎస్. సో మనము మ్యాథమెటికల్ గా రాయాలంటే ఇప్పుడు రేషనల్ నెంబర్స్ మనం ఏం రాసాం నాన్న? రేషనల్ నెంబర్స్ ఏం రాసాము అంటే సెట్ ఆఫ్ p/q అని చెప్పి రాసాం. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసేవని రాసాం. బట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఈ కండిషన్ సాటిస్ఫై చేయకూడదు. అంటే అందుకనే నాట్ ఈక్వల్ టు అని చెప్పి రాసాను. సార్ మనం ప్రతి నెంబర్ని కూడా p/q రూపంలో రాసేసుకుంటున్నాం కదా. మరి ఇంకా p/q ఫామ్ లో రాయలేనివి ఏముంటాయి సార్? అంతే కదా. ప్రతి నెంబర్ని కూడా p/q ఫామ్ లో రాసేసుకుంటున్నాం కదా. ఇక p/q ఫామ్ లో రాయలేనివి ఏముంటాయి సార్ అంటే నాన్న ఉంటాయి. ఎలాంటివంటే నేను ఇందాక మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా డెసిమల్ ఎక్స్పాన్షన్స్, అవి p/q ఫామ్ లో రాయలేము. ఓకేనా? సో చూడండి ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3, స్క్వేర్ రూట్ 5 ఇవన్నీ కూడా ఇర్రేషనల్స్ నాన్న.
అంటే స్క్వేర్ రూట్ ఉండి లోపల నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటే, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? నేను స్టార్టింగ్‌లో చెప్పా 1, 4, 9, 16 ఇలాంటివి ఉండకూడదు స్క్వేర్ రూట్ లోపల. ఇలాంటివి ఒకవేళ ఇలాంటివి ఉంటే ఏమవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 9 ఉందనుకున్నానా, దీన్ని మనము స్క్వేర్ రూట్ 3 స్క్వేర్‌గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్ 3 వస్తది. విచ్ ఈస్ ద రేషనల్. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ కాకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ కానివి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఉండాలి లోపల. అలా ఉంటే ప్రతి నెంబర్‌ని కూడా మనము ఇర్రేషనల్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు నాన్న? ఇర్రేషనల్. అందుకని చూడండి లోపల 2, 3, 5, 6 స్క్వేర్ రూట్ 6 కూడా అంతే ఇర్రేషనలే. ఎందుకంటే 6 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. సార్ మరి దీని వాల్యూస్ ఏంటి అంటే ఇవి ఇర్రేషనల్ నంబర్స్ అంటే వీటి యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్స్ ఎట్లా ఉంటాయంటే నేను ఇందాక చూపించాను కదా, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఉంటాయన్నమాట వీటికి. మనం దీన్ని ఒక ప్రాసెస్ డివిజన్ ప్రాసెస్ లో సింప్లిఫై చేస్తే మనకి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే నాన్న. నెక్స్ట్ దీనికి సంబంధించిన నోట్స్ నాన్న ఇర్రేషనల్ నెంబర్స్కి. ఈజ్ ద నెంబర్ లైన్ ఫుల్ ఎట్ నో దేర్ ఆర్ గ్యాప్స్ ఫిల్డ్ విత్ ద ఇర్రేషనల్ నెంబర్స్. అదే నేను చెప్పాను కదా, ఒక 2 నెంబర్స్ తీసుకుంటే వాటికి మధ్యలో ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి. అలాగే కొన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్స్ కూడా ఉంటాయి. అది రేషనల్ కాదు, వాటికి పెట్టింది ఇర్రేషనల్ అని చెప్పి ఇక్కడ నోట్స్. మీరు ఏం రాస్తారంటే ఇది ఏం రాయొద్దుగా నాన్న, నేను ఇందాక చెప్పాను కదా హెడ్డింగ్స్తో రాశాను కదా, ఇవి రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇందులో మీరు ఇంకా రాసినవి ఏంటి, ఇవి రాసుకోండి ఎగ్జాంపుల్స్ అని. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ రాశాను, బట్ ఇవి కూడా రాసుకోండి, ఈ 2 రాసుకోండి. పై కూడా నాన్న మనకి ఇర్రేషనల్ వాల్యూవే. సార్ పై ఇర్రేషనల్ ఏంటి సార్? పై అంటే 22/7 కదా, విచ్ ఇస్ ద రేషనల్ నెంబర్ కదా అంటే నాన్న యాక్చువల్లీ పై అనేది 22/7కి ఈక్వల్ కాదు. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే పై వాల్యూ అనేది నాన్న ఇంచుమించుగా ఈ 22/7ని సింప్లిఫై చేస్తే డెసిమల్ 3.14 సంథింగ్ వస్తుంది. ఇది ఎంత అయితే వస్తుందో దీనికి దగ్గర వాల్యూ పై వస్తుంది. కాబట్టి 2 దగ్గర వాల్యూస్ అని చెప్పి మనం సింప్లిఫై చేయడానికి వీలుగా ఉండాలని చెప్పి అలా పై ప్లేస్ లో 22/7 అని తీసుకుంటాం. బట్ యాక్చువల్లీ పై అనేది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అవుతుంది. ఏమవుతుంది? నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ లేదా నాన్ రిపీటింగ్ అవుతుంది డెసిమల్ ఎక్స్పాన్షన్. అందుకనే పై అనేది మనకి ఏం కాదు, రేషనల్ కాదు. ఓకేనా? కరెంట్ పోయింది మళ్ళీ. ఓకే, వచ్చింది ఇప్పుడే. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏమిటంటే మొత్తానికి మనం నేర్చుకున్నవన్నీ కూడా అండ్ మరొకటి ఏంటంటే నాన్న ఇక్కడ ఒక కండిషన్ ఉన్నది. ఏంటంటే రియల్ నెంబర్స్ అంటే ఏంటన్నది కూడా ఒకసారి మనం చూసేద్దాం. జాగ్రత్తగా చూడండి. వెన్ వీ కంబైన్ ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇంటూ వన్ జెయింట్ బ్యాగ్ వీ గెట్ ద రియల్ నెంబర్స్. అంటే అర్థం ఏంటంటే నాన్న, మనం స్టార్టింగ్ లో న్యాచురల్ నెంబర్స్ నేర్చుకున్నాం, తర్వాత ఓల్డ్ నెంబర్స్ నేర్చుకున్నాము, తర్వాత ఇంటీజర్స్ నేర్చుకున్నాం. ఈ 3 కదా మెయిన్. మరి మిగతా కూడా నేర్చుకున్నాం కదా సార్, నాన్ పాజిటివ్, నాన్ నెగిటివ్, ఈవెన్, ప్రైమ్, కాంపోజిట్, ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే కదా నాన్న. ఇవన్నీ కూడా మనకి ఈవెన్ అయినా ప్రైమ్ అయినా ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ 0 ఉంటుంది అనుకోండి, బట్ ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్స్ వచ్చేస్తాయి. అంటే మనకి మెయిన్ సెట్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్, ఓల్డ్ నెంబర్స్ కంటే ఇంటీజర్స్ పెద్ద సెట్. సో మనం స్టార్టింగ్ లో అన్ని నెంబర్స్ నేర్చుకున్నాం కదా, అవన్నీ కూడా ఇంటీజర్స్ తో సమానం. ఇంటీజర్స్ లోనే ఉంటాయి అవన్నీ కూడా. ఇంటీజర్స్ కన్నా పెద్ద సెట్ ఏంటంటే రేషనల్ నెంబర్ సెట్. చూడండి, ఇవి న్యాచురల్ నెంబర్స్, అలాగే ఇది ఓల్డ్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ ఓల్డ్ నెంబర్స్ కి తేడా ఏంటంటే 0, ఎక్స్ట్రాగా 0 ఉంటుంది అంతే ఇందులో. నెక్స్ట్ ఓల్డ్ నెంబర్స్ కంటే పెద్దది ఇంటీజర్స్. ఎందుకంటే ఇంటీజర్స్ లో ఓల్డ్ నెంబర్స్ ఉంటాయి, దాంతో పాటుగా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. మరి నేను రేషనల్ నెంబర్స్ చెప్పినప్పుడు జాగ్రత్తగా వినాలి నాన్న, ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. రేషనల్ నెంబర్స్ చెప్పినప్పుడు నేను ఈ పాయింట్ ఏంటి? ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ప్రతి ఇంటీజర్ కూడా రేషనల్ నెంబరే అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? ఇంటీజర్స్ అన్నీ కూడా, ఇవన్నీ ఇంటీజర్స్ యొక్క సెట్ అనుకుంటే, కలెక్షన్ అనుకుంటే, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ లో ఉంటాయి. అర్థమవుతుందా? అదన్నమాట విషయం. సో అందుకనే రేషనల్ నెంబర్స్ అనేది దీనికన్నా పెద్దది, ఇంటీజర్స్ కన్నా పెద్దది. ఓకేనా? అండ్ ఇక ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి వేరు. రేషనల్ నెంబర్స్ వేరు, ఇర్రేషనల్ నెంబర్స్ వేరు. అందుకనే రేషనల్స్ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఇవన్నీ కూడా మరి మధ్యలో మనకి నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్స్ వచ్చాయి కదా, ఇవన్నీ కూడా ఇర్రేషనల్స్. సో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ కాల్డ్
రియల్ నెంబర్స్ నాన్న క్యాపిటల్ ఆర్ తో రిప్రజెంట్ చేస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, అర్థమైందా? అంతే. ఇప్పుడు టోటల్ గా అన్నిటికంటే పెద్ద సెట్ ఏది అంటే ఇప్పటికి మనం నేర్చుకున్న మట్టికి రియల్ నెంబర్ సెట్. సో దీన్నే మనం రియల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా నాన్న, అది విషయము. ఇక్కడ చూడండి, ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద యూనిక్ పాయింట్ ఆన్ ద నెంబర్ లైన్. దిస్ ఈజ్ వై వీ కాల్ ఇట్ ద రియల్ నెంబర్ లైన్. అంటే నాన్న, మనము స్టార్టింగ్ లో ఇంటీజర్స్ నేర్చుకుంటాం కదా. ఇంటీజర్స్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తాం నాన్న, ప్రతి ఇంటీజర్ ని కూడా మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తూ ఉంటాం ఇట్లా. అవునా కాదు? అలాగే మనం ప్రతి రియల్ నెంబర్ ని కూడా నెంబర్ లైన్ మీద లొకేట్ చేయొచ్చు. అఫ్ కోర్స్ చిన్న వాల్యూస్ వచ్చినప్పటికి మనకి కనిపించవు అని అనుకుంటాం. బట్ మ్యాథమెటికల్ గా ప్రతి రియల్ నెంబర్ ని కూడా, అంటే ప్రతి రేషనల్ నెంబర్ ని, ప్రతి ఈక్వేషన్ నెంబర్ ని కూడా మనం నెంబర్ లైన్ మీద చూపించవచ్చు అంతే. ఓకేనా నాన్న? సరే. సో దిస్ ఈజ్ అబౌట్ రియల్ నెంబర్స్, అప్ టు రియల్ నెంబర్స్. నెక్స్ట్ నాన్న చూడండి, మనము ఈక్వేషన్ నెంబర్స్ నెంబర్ లైన్ మీద ఎలా గుర్తించాలంటే ఇక్కడ ప్రాసెస్. అయితే నేను ఇది ఈ వీడియోగా చెప్పను నాన్న, ఎందుకంటే ఇది ప్రాబ్లమేటిక్ అండ్ ఇంపార్టెంట్ కూడా. దీనికి సెపరేట్గా మనము ఇంకొక వీడియో చేసుకుందాము. అంటే ఇప్పట్లో కాదు అండి, నేను చేసి మీకు పెడతాను. అంటే ఇప్పట్లో కాదంటే మరి ఏమి 2-3 నెలల తర్వాత అని కాదు, ఒక 2 వీక్స్లో నేను ఒక వీడియో చేసి పెడతాను అన్నమాట. ఓకేనా? అంటే అందులో మనం ఓన్లీ ఆ ఒక్క వీడియోలో ఇదే ప్రాసెస్ నేర్చుకుంటాం. ఎందుకంటే ఇది తొందరగా చెప్పేసి ఇది కాదు, మీకు అర్థం అవ్వాలి, ఇది ఇంపార్టెంట్ సమ్ కాబట్టి మనం అక్కడికి నెక్స్ట్ వీడియో చేసుకుందాం. ఐ మీన్ నెక్స్ట్ ఒక వీడియో పర్టికులర్గా దీనికోసం చేసుకుందాం. మీకు నాన్న ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి కదా, వాటికి నేను సెపరేట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే అలా సెపరేట్గా వీడియోలోనే మనం క్లియర్ కట్గా నేర్చుకుంటాం. ఇలా చెప్పేసేటప్పుడు కంగారుగా చెప్పేసాం అనుకున్నది అది అర్థం కాదు. ఓకే, అందుకనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే నాన్న, సరే దీన్ని స్కిప్ చేస్తున్నా, ఇంకా నెక్స్ట్ కూడా అదే ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ నాన్న మన కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్. అంటే ఒక రేషనల్ నెంబర్ని ఒక ఈక్వేషన్ నెంబర్ని మిక్స్ చేస్తే, ఇక్కడ మిక్స్ చేయడం అంటే ఏంటి, మనము లెమన్ వాటర్ని షుగర్ని మిక్స్ చేసినట్టు కాదు, కంబైన్ చేయడం అంటే ఏంటి, ప్లస్ తోటి మైనస్ తోటి ఇంటూ తోటి డివిజన్ తోటి ఒక రేషనల్ని ఒక ఈక్వేషన్ నెంబర్ని కంబైన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది ఇక్కడ అడిగిన పాయింట్ అన్నమాట. సో నాన్న చూడండి, ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, సార్ ప్లస్ ఇంటూ ఇచ్చాడు ఏంటి, డివిజన్ అవ్వలేదు ఏంటి అంటే, సో నాన్న ప్లస్లోనే మైనస్ కూడా ఉంటుంది, ఇంటూలోనే డివిజన్ కూడా ఉంటుంది. అర్థం కాదు కదా, చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 - 5 అని చెప్పి రాసాను. 2 - 5 దీన్నే నేను 2 + -5 అని కూడా రాసుకోవచ్చు కదా. అంటే మనం ప్రతి సబ్ట్రాక్షన్ని కూడా ఏమని రాసుకోవచ్చు, సమ్గా రాసుకోవచ్చు. ఓకేనా నాన్న? సరే, ఇక మనం డైవర్ట్ అవ్వద్దు, డైరెక్ట్గా పాయింట్కి వస్తే ఫస్ట్ నాన్న ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్కి ప్లస్ మరియు మైనస్కి మనం డిస్కస్ చేస్తే ఒక రేషనల్ నెంబర్ని ఒక ఈక్వేషనల్ నెంబర్ని ప్లస్ ఆర్, దీన్ని ఎలా రెండు రాసానంటే ప్లస్ ఆర్ మైనస్ అని చదవాలి. అంటే ప్లస్ చేసినా లేదా మైనస్ చేసినా అని అర్థం. ఒక ఈక్వేషనల్ నెంబర్ని మనము ప్లస్ చేసినా మైనస్ చేసినా మళ్ళీ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. గుర్తుంచుకున్నాను, ఒక రేషనల్ నెంబర్ని మరొక ఇర్రేషనల్ నెంబర్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇర్రేషనల్ నెంబర్ మాత్రమే వస్తుంది. ఓకే, ఎలా సార్ అంటే నాన్న సింపుల్ లాజిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్ కింద మనము 2 తీసుకుందాం. ఎంత? 2 తీసుకుందాం. 2 ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ కింద స్క్వేర్ రూట్ 2 తీసుకుందాం. ఇప్పుడు నాకు చెప్పండి, స్క్వేర్ రూట్ 2 అంటే మనకి ఏంటి వాల్యూ, 1.414 ఇంకా డిజిట్స్ అలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు 2ని ఎలా రాసుకోవచ్చు, 2.000 సో ఆన్, ఇలా 00 కింద పెట్టుకుని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మరి మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని కలిపామనుకోండి, 3.414 ఇంకా డిజిట్స్ ఎట్లా ఉంటాయా, ఈ డిజిట్స్ అలా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనకి ఈక్వేషనల్ వాల్యూ కదా.
అదన్నమాట. అందుకనే ఒక రేషనల్ నెంబర్ని ఒక ఈక్వేషన్ నెంబర్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా మళ్ళీ మనకి ఈక్వేషనలే వస్తుంది. ఈక్వేషనలే వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ మైనస్ చేసినా మళ్ళీ ఈక్వేషనలే వస్తుంది. ఎందుకంటే డిజిట్స్ లాగా వస్తూనే ఉంటాయి కదా. అదన్నమాట. ఓకే. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి నాన్న, మర్చిపోవద్దు అస్సలు. ఒక రేషనల్‌ని ఒక ఈక్వేషనల్‌ని ప్లస్ గాని మైనస్ గాని చేస్తే మళ్ళీ మనకి ఈక్వేషనలే వస్తుంది. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ నాన్న ఇంటూకి డివిజన్‌కి చూద్దాం. సార్ ఇందాక ఇంటూ అన్న డివిజన్ అన్న ఒకటే అని అన్నారు కదా! అదొకసారి చెప్పండి అంటే చెప్తాను నాన్న. ఇప్పుడు నాన్న 2 ఇంటూ 3 అని చెప్పి ఉంది. 2 ఇంటూ 3 దీన్నే నేను ఎట్లా రాసుకోవచ్చంటే 2 డివైడెడ్ బై 1/3 సారీ 2 ఇంటూ 3 కాకుండా అంటే డివిజన్ కూడా మల్టిప్లై అని చెప్పాను కదా! అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. 2 డివైడెడ్ బై 3 అని రాశాను నాన్న. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్‌లో రాస్తా చూడండి. అంటే ఏంటి దీని అర్థం 2 డివైడెడ్ బై 3 అంటే 2/3 అని. దీన్నే మనము 2 ఇంటూ 1/3 అని రాసుకోవచ్చు కదా! అంటే 2 డివైడెడ్ బై 3 అని అన్నా 2 ఇంటూ 1/3 అన్నా ఒకటే ఇక్కడ. ఓకేనా? ఇలాగేంటంటే డివిజన్ కూడా మనం మల్టిప్లైలో మార్చేసుకోవచ్చు అని అంటున్నా నేను. అలాగే ఇందాక కూడా 2 - 5 అని చెప్పి ఇచ్చా. దీన్ని నేను ఎలా రాసేది నేను 2 ప్లస్ ఆఫ్ -5 అంటే మైనస్‌ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లస్‌లో రాసేసుకోవచ్చు అని చెప్తున్నా. అర్థమవుతుందా? అంతే. సరేనా? అయితే మనం ఇక్కడ రెండింటికి చూద్దాం గాండి ఎగ్జాంపుల్, డోంట్ వరీ. మొదటిగా ఒక రేషనల్ నంబర్ తీసుకున్నాను నాన్న. రేషనల్ నంబర్ తీసుకున్నాను. ఇంటూ ఒక ఇర్రేషనల్ నంబర్ తీసుకున్నాను. ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్‌ని ఇంటూ చేసినప్పుడు మనం ఇందాక చెప్పుకున్న లాజిక్ ప్రకారము ఇర్రేషనల్ అంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ కాబట్టి ఇక్కడ కూడా ఇది ఇర్రేషనలే కాబట్టి నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ అవుతుంది. మనం ఈ నంబర్‌తో ఇంటూ చేసినప్పుడు మళ్ళీ ఆన్సర్ కూడా నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగే వస్తుంది. అంటే మళ్ళీ మనకి ఇర్రేషనలే వస్తుంది. కానీ నాన్న ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేషనల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏంటి పాయింట్? రేషనల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. రేషనల్ నెంబర్ కింద 0 తీసుకోకూడదు ఈ ఒక్క పాయింట్‌లోనే. ఎందుకంటే ఒకవేళ నువ్వు రేషనల్ నెంబర్ కింద 0 తీసుకొని ఇర్రేషనల్ నెంబర్ కింద స్క్వేర్ రూట్ 2 తీసుకున్నావు అనుకో నీకు ఆన్సర్ రేషనలే వస్తది. అందుకని రేషనల్ వాల్యూ 0 కాకుండా ఇంకా ఏది తీసుకున్నా గాని నువ్వు ఆ వాల్యూని ఇర్రేషనల్‌ని ఇంటూ చేస్తే మళ్ళీ ఇర్రేషనలే వస్తుంది. ఓకేనా నాన్న? సో ఒకవేళ నువ్వు రేషనల్ వాల్యూ 0 తీసుకున్నావు అనుకో, ఒకవేళ రేషనల్ వాల్యూ 0 తీసుకున్నావు అనుకో అప్పుడు ఏమవుతది? రేషనల్ వాల్యూ 0 తీసుకుంటే అప్పుడు నీకు ఇది ఒక్క కేసులోనే రేషనల్ వస్తది. సో పైన రాస్తున్నాను ఎక్సెప్షన్ కేసు కూడా రాస్తున్నాను. అంటే 0 ఇంటూ ఇర్రేషనల్. రేషనల్ 0 కింద తీసుకుంటే 0 ఇంటూ ఇర్రేషనల్ మళ్ళీ 0 వస్తది. విచ్ గివ్స్ ద రేషనల్ వాల్యూ. ఇది ఒక్క కేసులోనే. గుర్తుంచుకో. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం నాన్న. ఎగ్జాంపుల్ కూడా చూసేస్తే 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే 2 స్క్వేర్ రూట్ 3. స్క్వేర్ రూట్ 3 అంటే మనకి అప్రాక్స్‌గా 1.732 అట్లా మనకు వస్తది నాన్న. అప్రాక్స్‌గా ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తు రావట్లేదు ఐడియా నంబరు. అయితే ఇది నాన్ టెర్మినేటింగ్ రికరింగే కదా! అంటే ఇలాంటి నంబరే. పోనీ ఎగ్జాంపుల్‌కి 1.7321 సంథింగ్ అని అనుకుందాం. ఇప్పుడు 2తో ఇంటూ చేసినప్పుడు మళ్ళీ నువ్వు అన్ని డిజిట్స్‌ని 2తో ఇంటూ చేసినప్పుడు నీకు ఆన్సర్‌లో కూడా అన్ని డిజిట్స్ అలా వస్తూనే ఉంటాయి కదా! కాబట్టి ఇది మనకి ఇర్రేషనల్ వాల్యూ. ఇది మనకి నాన్న ఇర్రేషనల్ వాల్యూ. దిస్ ఈస్ ద ఈక్వేషనల్. ఇక నెక్స్ట్ డివిజన్‌కెళ్ళిపోతే డివిజన్‌కి అంటే ఒక రేషనల్ నంబర్‌ని ఇర్రేషనల్‌తో డివైడ్ చేస్తే సేమ్ డివిజన్ చేసేటప్పుడు కూడా నాన్న మనకి ఇర్రేషనల్ అంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ కాబట్టి డివిజన్ చేసేటప్పుడు కూడా మనకి ఇర్రేషనలే వస్తుంది. బట్ కండిషన్ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ రేషనల్ వాల్యూ అనేది 0 అవ్వకూడదు. ఎందుకంటే నాన్న 0 తీసుకొని నువ్వు ఇర్రేషనల్ కింద 2 తీసుకున్నావు అనుకో విచ్ గివ్స్ 0 ఇస్ ద ఆన్సర్. సో 0 ఇస్ ద రేషనల్ వాల్యూ. అంటే ఒకే కండిషన్ మనకి
రేషనల్ వాల్యూ 0 అవ్వకూడదు. రేషనల్ వాల్యూ 0 అయితే మనం మల్టిప్లికేషన్ లోని డివిజన్ లోని కూడా ఆన్సర్ రేషనల్ నెంబర్ వస్తుంది. ఇది ఒకే కండిషన్. ఇంకా మిగతా నువ్వు ఏ తీసుకున్నా కానీ నీకు ఎగ్జాంపుల్ గా ఈక్వేషన్ గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ 3 అని చెప్పి తీసుకున్నాం. దిస్ ఈజ్ ఈక్వేషనల్. ఇక సరిపోతే ఎగ్జాంపుల్స్, మనం ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే నాన్న చెప్తా. ఒక నిమిషం, ఇక్కడ కాదు ఇక్కడ కూడా అది చెప్తా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి నాన్న, ఒక పాయింట్, థర్డ్ పాయింట్ చూడండి. ఇది ఒకవేళ రెండు ఈక్వేషనల్స్ తీసుకుంటే, అంటే మనం ఇప్పుడు ఒక ఈక్వేషనల్గా ఒక రేషనల్గా తీసుకున్నాము. ఇలా కాకుండా రెండు ఈక్వేషనల్స్ తీసుకుంటే ఏమవుతుంది రిజల్ట్? ఇఫ్ వీ టేక్ టూ ఈక్వేషనల్ నెంబర్స్, if we take two irrational numbers, అంటే టూ ఈక్వేషనల్ నెంబర్స్ ని తీసుకుని మిక్స్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ చేస్తే ఏమవుతుంది, మైనస్ చేస్తే ఏమవుతుంది అన్నట్టుగా అన్నమాట. నాన్న ఇక్కడ కండిషన్ ఏంటంటే, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, జనరల్ గా రెండు ఈక్వేషనల్స్ ని కలిపినప్పుడు మళ్ళీ మనకి ఈక్వేషనల్ గా వస్తుంది. ఓకే, ఈక్వేషనల్ గా వస్తుంది. అండ్ మనం రెండు ఈక్వేషనల్స్ మైనస్ చేసినప్పుడు కూడా, సింపుల్ గా ఐఆర్ అని రాసేస్తానే, మైనస్ చేసినప్పుడు కూడా మనకి జనరల్ గా ఈక్వేషనల్ గా వస్తుంది. కాకపోతే ఒకవేళ ఈ ఈక్వేషనల్ వాల్యూ కింద స్క్వేర్ రూట్ 2 తీసుకుని మైనస్ ఇది కూడా సేమ్ స్క్వేర్ రూట్ 2, మరి స్క్వేర్ రూట్ 2 ఈక్వేషనల్ కదా, రెండు సేమ్ తీసుకున్నాం అనుకో, అప్పుడు నీకు రేషనల్ వస్తుంది. ఇది ఒక్క కేసులో. నువ్వు ఈక్వేషనల్ నెంబర్స్ రెండు సేమ్ తీసుకుని ప్లస్ చేసినా నీకు ఆన్సర్ ఈక్వేషనల్ గా వస్తుంది. మైనస్ చేసినప్పుడు మాత్రం నాన్న ఇక్కడ కూడా ఈక్వేషనల్ గా వస్తుంది మోస్ట్ కేసెస్ లో, బట్ ఒకే ఒక కేసులో రేషనల్ గా వస్తుంది. ఎప్పుడు అంటే ఇలా ఒకటి స్క్వేర్ రూట్ 2, మరొకటి కూడా రెండు సేమ్ తీసుకున్నప్పుడు పోయి ఆన్సర్ 0 వచ్చేస్తుంది కదా, మరి 0 ఇస్ ద రేషనల్. ఈ ఒక్క కేసు నువ్వు చూసుకోవాలి. అండ్ మల్టిప్లికేషన్ లో కూడా నాన్న జనరల్ గా ఈక్వేషనల్ ని మళ్ళీ ఈక్వేషనల్ ని మల్టిప్లై చేస్తే ఈక్వేషనల్ గా వస్తుంది. బట్ ఒకవేళ రెండు సేమ్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ రూట్ 2 ఇంటూ మళ్ళీ ఇది కూడా స్క్వేర్ రూట్ 2 తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది నాన్న, స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్. అంటే అప్పుడు స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. 2 ఇస్ ద రేషనల్. అవునా? అంటే రెండు సేమ్ ఈక్వేషన్ నెంబర్స్ తీసుకొని నువ్వు మైనస్ చేసినా ఆన్సర్ రేషనల్ అవుతుంది, ఇంటూ చేసినా ఆన్సర్ రేషనల్ అవుతుంది. అండ్ డివైడ్ కూడా అంతే కదా. ఇప్పుడు రెండు ఈక్వేషన్ నెంబర్స్ తీసుకుని డివైడ్ చేసాం అనుకో, ఆన్సర్ 1 వస్తుంది, విచ్ ఇస్ ద రేషనల్. అర్థమవుతుందా నాన్న? బట్ జనరల్ గా డిఫరెంట్ నెంబర్స్ తీసుకున్నావు అనుకో, డిఫరెంట్ ఈక్వేషనల్ వాల్యూస్ తీసుకున్నావు అనుకో, నువ్వు ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇంటూ చేసినా డివైడ్ చేసినా కానీ మనకి ఆన్సర్ ఈక్వేషన్ గా వస్తుంది. ఓకేనా? సో దీన్ని షార్ట్ కట్ లో మనం ఎట్లా రాద్దాము అంటే, డిఫరెంట్ ఈక్వేషనల్స్ తీసుకుంటే, సో ఈక్వేషనల్ నెంబర్ 1 ఇది ఫస్ట్ ఈక్వేషన్ నెంబరు, ఈక్వేషన్ నెంబర్ 2. నువ్వు డిఫరెంట్ ఈక్వేషన్ నెంబర్స్ తీసుకున్నానా, ప్లస్ చేసినా మైనస్ చేసినా ఇంటూ చేసినా డివిజన్ చేసినా నీకు ఆన్సర్ మళ్ళీ ఈక్వేషనల్ వాల్యూ వస్తుంది. రెండు డిఫరెంట్ అయితే ఇప్పుడు మనము ఇఫ్ వి టేక్ ఇఫ్ టూ ఈక్వేషనల్స్ ఆర్ సేమ్, అంటే ఏంటి, ఇది ఈక్వేషనల్ ఫస్ట్ నెంబర్ ఐఆర్ తో రిప్రజెంట్, ఇది ఒక వాల్యూ నాన్న. ఐఆర్ 1 అంటే ఏంటి, అది కొత్తదేం కాదు, ఒక ఈక్వేషనల్ నెంబర్ అని. ఓకేనా? సో రెండు సేమ్ తీసుకున్నప్పుడు అంటే రెండు సేమే, ఇలాంటప్పుడు నాన్న నువ్వు ప్లస్ చేసినప్పుడు ఓకే ఈక్వేషనల్ వస్తుంది, కానీ మైనస్ చేసినప్పుడు, ఇంటూ చేసినప్పుడు, డివిజన్ చేసినప్పుడు మాత్రం నీకు మళ్ళీ రేషనల్ నెంబర్ వస్తుంది. సో ఇది ఒక్కటి నువ్వు చూసుకో. ఓకేనా? ఇది షార్ట్ కట్ లో నువ్వు చూసుకుంటే సరిపోద్ది.
ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ అదే నాన్న. ఏ నువ్వు ఇది రాసుకోకు. నేను చెప్పాను కదా ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి రాసేసుకో. ఇది 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 కూడా. నెక్స్ట్ నాన్న కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కింద ఇచ్చాడు. చూడండి, మనము ఇర్రేషనల్ నెంబర్స్ ని యాడ్ చేయడము ఎట్లా అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కొన్ని చూద్దాం. ఓకే నాన్న. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాన్న, యాడ్ అని చెప్పి ఇదొక వాల్యూ అండ్ ఇదొక వాల్యూ, ఇదంతా ఒకటే వాల్యూ. సో మనం నాన్న ఇర్రేషనల్ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నప్పుడు సేమ్ టైప్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ని యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ 2ని స్క్వేర్ రూట్ 3ని మనం కలపలేము, కలిపేసి స్క్వేర్ రూట్ 5 అని చెప్పలేము. అలా కాకుండా సేమ్ టైప్ ఉంటే అప్పుడు మనం యాడ్ చేయొచ్చు. రైట్ నాన్న, ఇప్పుడు మనం ఎక్స్ ప్లస్ ఎక్స్ అని ఉందనుకోండి, మనం 2x అని రాస్తాం. అలా కాకుండా ఎక్స్ ప్లస్ వై అని ఉందనుకోండి, మనం ఆన్సర్ రాయగలం. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, మీరు ఏం చేయాలి అంటే, సో ఇక్కడ 2 స్క్వేర్ రూట్ 2 ఉంది, అంటే 2 స్క్వేర్ రూట్ 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఒక స్క్వేర్ రూట్ 2, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇవి స్క్వేర్ రూట్ 2కి సంబంధించినవి కాబట్టి ఇవి మాత్రమే మనం యాడ్ చేయగలం. సో 2 స్క్వేర్ రూట్ 2, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అంటే మొత్తం కలిపితే ఎంత? 3 స్క్వేర్ రూట్ 2. ఇంకో అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఇది పక్కన రాసుకున్నాడు మీకు అర్థం అవడం కోసం. తర్వాత ఇక్కడ 2, ఇక్కడ 1, అంటే ఇక్కడ ఏమీ లేదంటే 1 స్క్వేర్ రూట్ 2 అని అర్థం. సో స్క్వేర్ రూట్ 2 బయటికి తీసేస్తే నాన్న 2, 1 అంటే 3 స్క్వేర్ రూట్ 2. ఇక్కడ చూడండి 5 స్క్వేర్ రూట్ 3 మైనస్ 3 స్క్వేర్ రూట్ 3, అంటే 5 స్క్వేర్ రూట్ 3 నుండి 3 తీసేయాలి. అంటే చూడండి, ఈ రెండు పక్క పక్కన రాసుకున్నాడు. చూడండి నాన్న, ఇక్కడ స్క్వేర్ రూట్ 3 ఇక్కడ ఉంది కాబట్టి కామన్ తీసుకున్నాడు. కామన్ తీసుకుంటే ఇంకేముంటుంది? 5 మైనస్ 3. 5 మైనస్ 3 అంటే 2 స్క్వేర్ రూట్ 3. అంతే ఇంకా అంతకుమించి ఏమీ లేదండి. ఓకే, మనం ప్రాబ్లమ్స్ చేద్దాము, అందులో నేను మీకు ఇంకా అర్థమయ్యేగా చెప్తాను. ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తాం కదా, ఇది జస్ట్ బేసిక్గా చూడండి అంతే. ఇప్పుడు నాన్న మల్టిప్లికేషన్ కూడా ఒకసారి చూద్దాం. మల్టిప్లికేషన్ మాత్రం మనం ఏ టర్మ్స్ అన్నా మల్టిప్లై చేసేయచ్చు, నష్టం ఏమీ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 రూట్ 5 ఇంటూ 2 స్క్వేర్ రూట్ 5 అని ఉంది. నాన్న ఏ నెంబర్స్ అన్నాను అంటే, ఇప్పుడు ఏ నెంబర్స్ అయినా మల్టిప్లై చేసేయచ్చు అని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అని ఉంది నాన్న. ఇలా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా స్క్వేర్ రూట్ 6 అని రాసేయచ్చు. అలా కాకుండా స్క్వేర్ రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 అని ఉందనుకోండి, దీన్ని స్క్వేర్ రూట్ 5 అని రాయకూడదు. ఓకేనా? అది నేను చెప్తుంటా. ఇప్పుడు నాన్న ఇలా చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూస్ ఉన్నాయి, అలాగే నార్మల్ ఇంటీజర్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇంటీజర్ వాల్యూస్తో ఇంటీజర్స్నే మల్టిప్లై చేయాలి, స్క్వేర్ రూట్ వాల్యూస్తో స్క్వేర్ రూట్ వాల్యూస్నే మల్టిప్లై చేయాలి అనేది మీరు గుర్తించుకోండి. ఓకే, క్లియర్? ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాన్న 6 ఇంటూ 2 12, స్క్వేర్ రూట్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 5. గుర్తించుకున్నాను, ఎప్పుడైనా సరే సేమ్ స్క్వేర్ రూట్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మనకి స్క్వేర్ రూట్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 5 అంటే స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ 5 హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 5 ఈజ్ ద ఆన్సర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. ఓకేనా నాన్న? అది. సో అలాగే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఉంది అనుకోండి, దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 3. అంతే. సో అలా చూసుకుంటే నాన్న స్క్వేర్ రూట్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ 5 అంటే 5, 12 ఇంటూ 5 అంటే 60 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డివిజన్ కూడా 8 స్క్వేర్ రూట్ 15 డివైడెడ్ బై 2 స్క్వేర్ రూట్ 3 కదా. సో ఇక్కడ నాన్న చూడండి, ఈ స్క్వేర్ రూట్ 15 మనము స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 5గా రాసుకోవచ్చు, ఎందుకంటే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 5 అంటే స్క్వేర్ రూట్ 15 కాబట్టి. సో 8 స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ అంటే 8 ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 5 అన్నమాట అర్థం, డివైడెడ్ బై 2 స్క్వేర్ రూట్ 3. సో ఇలా ఉన్నప్పుడు నాన్న ఒక స్క్వేర్ రూట్ 2 ఒక స్క్వేర్ రూట్ 3 పోతుంది, అండ్ 2 టేబుల్లో 8 4 టైమ్స్ పోతుంది. సేమ్ ఇంటీజర్స్తో ఇంటీజర్ వాల్యూనే మల్టిప్లై చేయాలి, యాజ్ వెల్ యాజ్ డివిజన్ కూడా చేయాలి. స్క్వేర్ రూట్ వాల్యూస్తో స్క్వేర్ రూట్ వాల్యూస్నే మల్టిప్లై చేయాలి, యాజ్ వెల్ యాజ్ డివిజన్ కూడా చేయాలి. ఇది గుర్తుంచుకోండి.
సో చేస్తే ఫైనల్గా ఎంత వస్తుంది నాన్న? స్క్వేర్ రూట్ 3 పోతుంది. 2 టేబుల్ ఇది 4 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ 4 ఇక్కడ స్క్వేర్ రూట్ 5. అంటే టోటల్గా స్క్వేర్ రూట్ 5 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ కొట్టాడు కానీ అది పోదు, క్యాన్సిల్ అవ్వదు. ఓకే, అదన్న విషయం. నెక్స్ట్ నాన్న ఐడెంటిటీస్ అన్నమాట. స్క్వేర్ రూట్కి సంబంధించి ఐడెంటిటీస్. మనము ఏ మరియు బి అనే 2 పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకుంటే, గుర్తుంచుకోండి నన్ను ఇక్కడ పాజిటివ్ అని చెప్పడానికి కారణం ఏంటంటే స్క్వేర్ రూట్ లోపల మనకి ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూవే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ -5 అని ఉందనుకోండి, ఇది అసలు రియల్ నెంబరే కాదు. ఇలాంటివి రియల్ నెంబర్స్ అవ్వవు. ఎందుకంటే ఇది రేషనల్ నెంబరు కాదు, ఈక్వేషనల్ నెంబరు కాదు. సార్ మరి అంటే రియల్ నెంబర్స్ కాకుండా ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి నాన్న. వాటిని మనము కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తాం. అవి మనకి ఇంటర్మీడియట్ లెవెల్‌లో వస్తాయి. ప్రస్తుతానికి దీన్ని స్కిప్ చేద్దాం. అందుకనే ఏ, బి అనేవి పాజిటివ్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. ఓకే నాన్న, నేను ఇందాకే చెప్పాను కదా, స్క్వేర్ రూట్ ఏ ఇంటూ బి అని ఉంటే దీన్ని స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి అని రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు స్క్వేర్ రూట్ 15 అని ఉంది నాన్న. నేను దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 5 అని రాశాను, అంటే ఏ ఇంటూ బి. దీన్ని మనం విడిగా ఏ విధంగా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 5 అంతే. అందుకని నేను ఇందాక చెప్పాను కదా, స్క్వేర్ రూట్ లోపల ఉన్నప్పుడు మల్టిపుల్గా మనం విడదీయచ్చు, సెపరేట్ చేసుకోవచ్చు. లైక్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ 5 అంటే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 5. అలాగే డివిజన్ కూడా ఇప్పుడు ఎలా స్క్వేర్ రూట్ ఆఫ్ 2/3 అని ఉంది అనుకున్నానా, దీన్ని మనం స్క్వేర్ రూట్ 2/స్క్వేర్ రూట్ 3 అని సెపరేట్ గా రాసుకోవచ్చు. టోటల్ ఉండేది సెపరేట్ గా రాసుకోవచ్చు అంతే. ఇక్కడ కూడా అంతే, టోటల్ ఉండేది సెపరేట్ గా ఏకి మరియు సెపరేట్ గా బికి కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ నాన్న ఇక్కడ ఈ రెండే గుర్తించుకోండి బాగా, మీరు మెయిన్లీ గుర్తించుకోవాల్సిన ఈ రెండే. ఇంక ఇవన్నీ కూడా నాన్న మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఎలా చేస్తాము సార్ అంటే నాన్న చూడండి, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఎన్నోది? థర్డ్ వన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని అనుకుంటే, సో చూడండి నాన్న, థర్డ్ ఐడెంటిటీ ఏమిచ్చాడు? స్క్వేర్ రూట్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ బి ఇంటూ స్క్వేర్ రూట్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ బి అని చెప్పి ఇచ్చాడు. ఇది మీకు బలవంతంగా గుర్తించుకోవాల్సిన పని లేదు నాన్న, ఎందుకంటే మనందరికీ తెలుసు ఫార్ములా ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ గా ఉంటే దీని ఆన్సర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది, అవునా కదా? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని ఉంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. చూడండి, క్యాపిటల్ ఏ ప్లేస్ లో స్క్వేర్ రూట్ ఏ ఉంది, క్యాపిటల్ బి ప్లేస్ లో స్క్వేర్ రూట్ బి ఉంది. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది? దీని ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. క్యాపిటల్ ఏ అంటే ఎంత ఉంది మనకి? స్క్వేర్ రూట్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే ఎంత ఉందన్న? ఇదంతా బిఏ. సో స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్. ఏం లేదు, మనకు తెలిసిన ఫార్ములాని కంపేర్ చేసుకున్నాం అంతే. సో ఇలా ఉన్నప్పుడు నాన్న స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, విచ్ గివ్స్ ఏ మైనస్ బి. అలా వచ్చింది అనమాట, ఏ మైనస్ బి. ఓకే, అలాగే దీనికి కూడా చూడండి, ఇది కూడా ఏ ఫామ్ లో ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. సో ఏ అంటే ఇక్కడ చూడండి, ఏ క్యాపిటల్ ఏ ప్లేస్ లో స్మాల్ గా ఉంది కాబట్టి ఏ స్క్వేర్, స్మాల్ ఏ స్క్వేర్. ఓకే, మరి ఇక్కడ క్యాపిటల్ బి ప్లేస్ ఎంత ఉంది నాన్న? క్యాపిటల్ బి ప్లేస్, ఇదంతా కూడా క్యాపిటల్ బి కింద మనం కంపేర్ చేసుకుంటాం. అంటే స్క్వేర్ రూట్ బి ఉంది, సో బి స్క్వేర్ అనేటప్పటికి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి బి వస్తుంది అన్నమాట. స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి బి వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అదన్నమాట విషయం. ఓకే, అండ్ ఇది నాన్న మీరు గుర్తించుకోవాల్సిన పనే లేదు, అసలు దీన్ని అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ గా మనం ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలని డిస్కస్ చేసుకుంటాం. ఏం లేదు, మొదటగా ఈ రెండింటిని ఇంటూ చేయడం. స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ సి, ఇదిగో స్క్వేర్ రూట్ ఏసి. తర్వాత స్క్వేర్ రూట్ ఏతో డీని ఇంటూ చేయడం. స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ డి, స్క్వేర్ రూట్ ఏడి అయిపోయిందా? తర్వాత ఏంటంటే స్క్వేర్ రూట్ బితో దీన్ని ఇంటూ చేయడం. స్క్వేర్ రూట్ బి ఇంటూ స్క్వేర్ రూట్ సి, ఇదిగో స్క్వేర్ రూట్ బిసి. తర్వాత మళ్ళీ స్క్వేర్ రూట్ బితో స్క్వేర్ రూట్ డిని ఇంటూ చేయడం, ఇదిగో స్క్వేర్ రూట్ బి ఇంటూ డి. అంతే, ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ దీన్ని ఎక్స్పాన్షన్ చెప్తే చూడండి నా, ఏముంది? సిక్స్త్ కదా, స్క్వేర్ రూట్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్ అని ఉంది, అవునా? మనందరికీ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు కదా నాన్న.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా. ఇప్పుడు నాకు చెప్పండి నాన్న కంపేర్ చేయండి. క్యాపిటల్ ఏ ప్లేస్‌లో స్క్వేర్ రూట్ ఏ ఉంది. క్యాపిటల్ బి ప్లేస్‌లో స్క్వేర్ రూట్ బి ఉంది కదా! సో ఇప్పుడు ఏమవుతది? ఏ స్క్వేర్ అంటే ఏమవుతది నాన్న? ఏ అంటే ఎంత మనకి? ఏ అంటే స్క్వేర్ రూట్ ఏ ఈ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. బి అంటే ఎంత మనకి? స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ క్యాపిటల్ ఏ అంటే స్క్వేర్ రూట్ ఏ క్యాపిటల్ బి అంటే స్క్వేర్ రూట్ బి అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే నాన్న ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ సో స్క్వేర్ రూట్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ నాన్న స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సార్ ఇందాక నుంచి స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది అంటున్నారు. ఎందుకు క్యాన్సిల్ అయిపోద్ది అంటే చూడండి నాన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అని ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇది క్యాన్సిల్ చేసి 2 అని రాస్తాం. బట్ ఎందుకు అలా రాస్తాము అంటే నాన్న ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ 2 అంటే దీని అర్థం 2 పవర్ 1/2 అని 2 పవర్ 1/2 అని. సో ఈ హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్ లో ఉంది నాన్న మనకి ఏ ఫామ్ లో ఉంది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్ లో ఉంది అవునా కదా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే మనం ఏం చేస్తాం నాన్న ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. లైక్ అదే విధంగా మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2 పవర్ 1/2 ఇంటూ 2 సో 2 క్యాన్సిల్ అయిపోయి 2 ఈజ్ ద ఆన్సర్. సో ఇంత ప్రాసెస్ మనం ప్రతిసారి చేయలేక స్క్వేర్ రూట్ స్క్వేర్ కొట్టేస్తాము. ఓకే సో అదన్నమాట ఆన్సర్. సో ఇప్పుడు నాన్న చెప్పండి ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ పోతే ఏ ప్లస్ ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ స్క్వేర్ పోతే బి ప్లస్ 2 ఇంటూ ఇందాక చెప్పా స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి అంటే స్క్వేర్ రూట్ ఏబి స్క్వేర్ రూట్ ఏబి. ఓకే సో అంటే దీన్ని ఎట్లా రాశాడంటే ఏ ప్లస్ 2 స్క్వేర్ రూట్ ఏబి ప్లస్ బి అని చెప్పి రాశాడు. అంతకుమించి ఏమీ లేదు. ఓకే క్లియర్ ఎస్. నెక్స్ట్ నాన్న ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. మనం దీన్ని సింప్లిఫై చేయాలంటే ఈ రూల్స్ ఉపయోగించి చేయాలి అన్నట్టుగా ఏం లేదు. మన ఫార్ములా తెలిస్తే చాలు. అసలు నాన్న నేను చెప్పాను కదా మీకు ఈ రూల్సే అసలు బట్టి పట్టక్కర్లేదు. మీరు గుర్తించుకోవాల్సింది ఈ రెండే. ఈ రెండు నువ్వు గుర్తించుకో చాలు. ఇవి నీకు అవసరం లేదు. ఇవి నీకు నువ్వు ఓన్గా చేసేసుకోవచ్చు. బట్ నీకు తెలియాల్సినవి ఏంటి నీకు తెలియాల్సిన ఫార్ములాస్ ఏంటి అంటే నీకు ఖచ్చితంగా తెలియాల్సినవి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలియాలి అంటే ఎంత ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ నీకు తెలియాలి ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంతే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. నెక్స్ట్ నాన్న ఇంకోటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నీకు ఈ మూడు ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఈ మూడు ఫార్ములాస్ తెలిస్తే చాలు. నువ్వు తెలియకపోతే బాగా ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే ఈ మూడు తెలిస్తేనే కదా దీని నుంచే కదా ఇది తీసుకొచ్చాము అంతే. ఓకే సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కూడా చూడండి. నేను మీకు లాస్ట్లో 3 ఇంపార్టెంట్ అని చెప్పాను కదా దాని నుంచే చేద్దాం. ఫస్ట్ ఏంటి మనకి ఫస్ట్ ప్రాబ్లము స్క్వేర్ రూట్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చాడు. నువ్వు ఏమి వద్దు నీకు చూడడానికి వెంటనే ఫామ్ చూసుకో ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ గా ఉందా లేదా చెప్పు. ఉంది. ఏ ప్లేస్ లో ఎంత ఉంది స్క్వేర్ రూట్ 3 బి ప్లేస్ లో ఎంత ఉంది స్క్వేర్ రూట్ 7. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇప్పుడు నాన్న ఏమవుతుంది చెప్పండి ఏ స్క్వేర్ ఏ అంటే ఎంత స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బి అంటే ఎంత స్క్వేర్ రూట్ 7 అంటే స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత స్క్వేర్ రూట్ 3 ఇంటూ బి అంటే స్క్వేర్ రూట్ 7. సో ఇక్కడ నాన్న స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ 7 ప్లస్ 2 ఇంటూ ఇలా మనం మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు 2 ఇంటూ స్క్వేర్ రూట్ 3 7 21
అంటే 3 ప్లస్ 7 ఎంత నాన్న 10 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 21 ఇస్ ద ఆన్సర్. ఒకసారి చెక్ చేసి. సరే ఇలా అయితే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది కదా అంటే నువ్వు ఇలా గుర్తించుకుంటావా, ఇది బై హార్ట్ చేస్తావా? ఆన్సర్ నీకు త్వరగా రాయాల్సిన పనే ఉంది, నీకు ఎగ్జామ్‌లో టైం ఉంటది కదా! నువ్వు సెకండ్‌లో ఆన్సర్ పెట్టేయాలని ఏం లేదు కదా! ఓకే. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం చూడు ఏముంది? రెండోది? స్క్వేర్ రూట్ 11 ప్లస్ స్క్వేర్ రూట్ 7 టైమ్స్ స్క్వేర్ రూట్ 11 మైనస్ స్క్వేర్ రూట్ 7. సో ఇక్కడ నాన్న ఇది ఏ ఫార్మ్‌గా ఉంది? నీకు ఫార్ములా గుర్తుకు రావాలి. ఈ మూడింట్లో మెయిన్‌గా నీకు చూడంగానే ఫార్ములా గుర్తుకు రావాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది నాన్న? ఏ ప్లస్ బి టైమ్స్ ఏ మైనస్ బి. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ? స్క్వేర్ రూట్ 11 ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది? స్క్వేర్ రూట్ 7 ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది నాన్న మనకి? ఏ స్క్వేర్. ఏ అంటే స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే స్క్వేర్ రూట్ 7 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి 11 మైనస్ 7 అంటే నాన్న 4 ఈస్ ద ఆన్సర్. 4 ఈస్ ద ఆన్సర్. మన నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న రాషనలైజింగ్ ద డినోమినేటర్. రాషనలైజింగ్ పేరులోనే ఉంది. రాషనలైజింగ్ అంటే రాషనల్ వాల్యూగా మార్చడము అని అర్థం. ఓకే, సరే ఒకసారి చూద్దాం ఇక్కడ. రాషనలైజింగ్ ద డినోమినేటర్ మీన్స్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఏ స్క్వేర్ రూట్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. అంటే నాన్న గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఏ స్క్వేర్ రూట్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్క్వేర్ రూట్ ఉండడం వల్లనే కదా అది మనం ఈక్వేషనల్ గా కన్సిడర్ చేస్తున్నాము జనరల్ గా. సో ఆ స్క్వేర్ రూట్ ని పోగొట్టుతున్నాము అంటే గెట్టింగ్ రిడ్ అంటే స్క్వేర్ రూట్ ని పోగొట్టడం. సో స్క్వేర్ రూట్ పోగొడుతున్నాము అంటే దాని అర్థం దాన్ని రాషనల్ గా మారుస్తున్నట్టే కదా. ఓకేనా? సరే, సో మనం ఏం చేయాలి అంటే నాన్న సింపుల్ ప్రాసెస్ ఏంటంటే మనం డినోమినేటర్ ని బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? డినోమినేటర్ ని బాగా అబ్జర్వ్ చేయాలి. డినోమినేటర్ లో ఇలా సింగిల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3, స్క్వేర్ రూట్ 5 ఇలాంటి సింగిల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఈ న్యూమరేటర్ ని మరియు డినోమినేటర్ ని కూడా ఇక్కడ ఏదైతే సింగిల్ వాల్యూ ఉందో అదే వాల్యూతో మల్టిప్లై చేస్తాం. నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ, మనం రెండు సేమ్ స్క్వేర్ రూట్ వాల్యూస్ ని మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. అంటే ఐ మీన్ ఇన్సైడ్ ద స్క్వేర్ రూట్ వాల్యూ వస్తుంది అని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ 2 ఉంది, దీన్ని మనం స్క్వేర్ రూట్ 2తో ఇంటూ చేస్తే ఆన్సర్ 2 వచ్చేస్తుంది. అంటే రేషనల్ గా మారిపోతుంది. మరి డినోమినేటర్ ఇంటూ చేస్తాం కాబట్టి న్యూమరేటర్ కూడా ఇంటూ చేస్తాం అంతే. చూడండి 1 ఇంటూ స్క్వేర్ రూట్ 2 బై స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే 2, 1 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే స్క్వేర్ రూట్ 2. సార్ మరి ఇది పైన ఈక్వేషనల్ గా ఉంది కదా అంటే నాన్న మనం రాషనలైజింగ్ ద డినోమినేటర్ అంటే డినోమినేటర్ ని మాత్రమే రాషనల్ గా కన్వర్ట్ చేస్తాము. ఓకేనా? మనం న్యూమరేటర్ గురించి మనకు అనవసరం, డినోమినేటర్ మాత్రమే రేషనల్ గా మార్చాలి. ఓకేనా? సరే, సో నాన్న మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు రాసుకోండి. అండ్ ఇది అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుండి ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ వరకు రాసుకోండి అంతే. ఓకే, క్లియర్? అంతేనా? సరే, నెక్స్ట్ మనము ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. ఇప్పుడు మరి సింగిల్ వాల్యూ ఇచ్చినప్పుడు ఓకే సార్ బాగానే ఉంది, ఇక డబుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అంటే ఎగ్జాంపుల్కి చూడండి, ఇఫ్ ద డినోమినేటర్ హ్యాస్ 2 టర్మ్స్, ఇందాక ఓన్లీ ఒకే టర్మ్ అంటే సింగిల్ వాల్యూ నేను చెప్పాను కదా అది, ఇప్పుడు 2 టర్మ్స్ ఉంటాయి లైక్ ఇట్లాంటివి 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మల్టిప్లై టాప్ అండ్ బాటమ్ అంటే న్యూమరేటర్ ని మరియు డినోమినేటర్ ని కూడా బై ఇట్స్ ఆపోజిట్ సైన్ అని అన్నాడు కదా, అంటే దీని అర్థం బై ఇట్స్ కాంజుగేట్ అని అర్థం. బై ఇట్స్ కాంజుగేట్. కాంజుగేట్ అంటే నాన్న ఇప్పుడు 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఉంది కదా, 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఓన్లీ మధ్యలో సింబల్ ని మార్చండి, ఆపోజిట్ సింబల్ పెట్టండి అంటే ఏమవుతుంది 2 మైనస్ స్క్వేర్ రూట్ 3. సో 2 మైనస్ స్క్వేర్ రూట్ 3 ని దీనికి కాంజుగేట్ అని చెప్పొచ్చు. జస్ట్ ఓన్లీ ఈ మిడిల్ లో ఉన్న సింబల్ మార్చి మనం రాస్తే వచ్చేదే కాంజుగేట్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో నువ్వు చూసుకో. సో ఇప్పుడు క్వశ్చన్ లో చూడు 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 ఇచ్చాడు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్ ని డినోమినేటర్ ని దీని యొక్క కాంజుగేట్ అంటే సింబల్ మార్చు, 2 మైనస్ స్క్వేర్ రూట్ 3తో డినోమినేటర్ ని దీన్ని బ్యాలెన్స్ చేయడానికి న్యూమరేటర్ కూడా ఇంటూ చేసేయడమే అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు ఇందులో. ఓకేనా? అంతే.
సో సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాసెస్ ఇచ్చేసాడు డైరెక్ట్గా. మల్టిప్లై బై ద ఆపోజిట్ సైడ్ అని చెప్పి ఇచ్చాడు. 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3ని 2 మైనస్ స్క్వేర్ రూట్ 3తో ఇంటూ చేసాము. నాన్న చేస్తే ఇది ఫామ్ చూడండి నాన్న ఎలా ఉందో, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి డినోమినేటర్స్. ఇప్పుడు మనం ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్స్ ఎట్లా మల్టిప్లై చేస్తాం, దీన్ని డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తాము, దీన్ని డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తాం, అంతే. ఓకే, సో న్యూమరేటర్ మల్టిప్లై చేసేటప్పుడు ఓకే, నో ప్రాబ్లం. ఏమొస్తుంది, 1 ఇంటూ 2 మైనస్ స్క్వేర్ రూట్ 3 అంటే 2 మైనస్ స్క్వేర్ రూట్ 3 వస్తుంది. లేదంటే ఆగండి, నెక్స్ట్ స్లైడ్ మీద చెప్తాను. ఏమి ఇచ్చాడు నాన్న క్వశ్చన్లో, 1/2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 అని చెప్పి ఇచ్చాడు కదా. ఇక్కడ కాంజుగేట్ ఏమవుతుంది, కాంజుగేట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3, దీని యొక్క కాంజుగేట్ ఈజ్ 2 మైనస్ స్క్వేర్ రూట్ 3 కదా. సో మల్టిప్లై ఎన్ఆర్ అంటే న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ విత్ 2 మైనస్ స్క్వేర్ రూట్ 3. అప్పుడు ఏమవుతుంది నాన్న, మనకి ఇచ్చిన వాల్యూ ఏమో 1/2 ప్లస్ స్క్వేర్ రూట్ 3. మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాము, న్యూమరేటర్ని డినోమినేటర్ని 2 మైనస్ స్క్వేర్ రూట్ 3తో మల్టిప్లై చేస్తున్నాం. సో మల్టిప్లై చేస్తే ఈ 1 ఇంటూ దిస్ వాల్యూ అంటే మళ్ళీ ఇదే వాల్యూ వస్తుంది, బై డినోమినేటర్ ఏమవుతుంది నాన్న అంటే, ఇది చూడండి నాన్న ఏ ఫామ్ లో ఉందో, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే దీని వాల్యూ ఏమవుతుంది నాన్న, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ ప్లేస్ గా ఎంత ఉంది 2, బి ప్లేస్ గా ఎంత ఉంది స్క్వేర్ రూట్ 3, అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది ఇప్పుడు, ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి ప్లేస్ లో స్క్వేర్ రూట్ 3 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ స్క్వేర్ రూట్ 3 బై, ఇక్కడ ఏమవుతుంది అన్న 2 స్క్వేర్ అంటే 4, స్క్వేర్ రూట్ స్క్వేర్ పోతుంది, అప్పుడు 3 మైనస్ 3 అంటే 2 మైనస్ స్క్వేర్ రూట్ 3 బై 1. సో చూడు, డినోమినేటర్ నువ్వు ఇనీషియల్ గా తీసుకున్నప్పుడు ఎంత, 2 ప్లస్ స్క్వేర్ రూట్ 3 విచ్ ఇస్ ద ఇర్రేషనల్, అంటే ఇది ఇనీషియల్ గా దిస్ ఇస్ ద ఇర్రేషనల్ వాల్యూ. బట్ నువ్వు దాన్ని చివరికి వచ్చేటప్పటికి ఎలా మార్చు, డినోమినేటర్ని రేషనల్ గా మార్చు, అంతే, నీ గోల్ అంతే. ఓకేనా. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ద డినోమినేటర్ ఫ్రమ్ irrational to rational value, which we called as rationalizing the denominator. అంతేనా, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్, ఇది కూడా మనం చూసేద్దాము ఇదే స్లైడ్లో, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఏంటన్నా క్వశ్చన్, 1/7 ప్లస్ 3 స్క్వేర్ రూట్ 2. వెరీ సింపుల్. సో కాంజుగేట్ రాసేసుకో. మొదటిగా కాంజుగేట్ ఆఫ్ 7 ప్లస్ 3 స్క్వేర్ రూట్ 2, దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది అంటే ఈజ్, ఏమవుతుంది అన్న దీని యొక్క కాంజుగేట్ అంటే ఏం లేదు, మధ్యలో సింబల్ మార్చడమే, అంటే 7 మైనస్ 3 స్క్వేర్ రూట్ 2 ఈజ్ ద కాంజుగేట్ ఆఫ్ 7 ప్లస్ 3 రూట్ 2. ఇప్పుడు ఏం చేయాలి, మనకు వచ్చిన కాంజుగేట్ వాల్యూతో న్యూమరేటర్ ని డినోమినేటర్ ని ఇంటూ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది అన్న, సో ఇక్కడ రాయండి, మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ విత్ 7 మైనస్ 3 స్క్వేర్ రూట్ 2. సో 1/7 ప్లస్ 3 స్క్వేర్ రూట్ 2ని న్యూమరేటర్ ని డినోమినేటర్ ని దేంతో ఇంటూ చేయాలి నాన్న, 7 మైనస్ 3 స్క్వేర్ రూట్ 2 బై 7 మైనస్ 3 స్క్వేర్ రూట్ 2. సో 1 ఇంటూ దిస్ వాల్యూ మళ్ళీ అదే వచ్చేస్తుంది, 7 మైనస్ 3 స్క్వేర్ రూట్ 2 బై డినోమినేటర్ ఏమవుతుంది నాన్న, ఇందాక నుంచి మనం చెప్పుకున్నదే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది. ఏ అంటే 7, బి అంటే 3 స్క్వేర్ రూట్ 2. సో దీని వాల్యూ ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏం చేస్తున్నాం నాన్న, దీన్ని స్క్వేర్ చేస్తున్నాము, 7 స్క్వేర్ మైనస్ ఇదంతా బిఏ కాబట్టి దీన్ని కూడా స్క్వేర్ చేయండి, 3 స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్. సో 7 మైనస్ 3 స్క్వేర్ రూట్ 2 బై 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7, 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 ఎంత నాన్న, 49. దీన్ని ఎక్స్పాండ్ చేయడం చూడండి నాన్న, 3 స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ 3కి వచ్చినప్పుడు 3 ఇంటూ 3 9 అవుతుంది, స్క్వేర్ రూట్ 2కి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ పోతుంది, 9 ఇంటూ 2 అంటే 18 అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది అన్న,
18 అవుతుంది. అంటే 49 మైనస్ 18. సో ఫైనల్లీ 7 మైనస్ 3 స్క్వేర్ రూట్ 2 బై 49 మైనస్ 18 అంటే నాన్న 30 అంతే కదా. 4 మైనస్ 1 3, 9 మైనస్ 8 అంటే 1. సో 31 ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ నాన్న చూడండి, ఇనీషియల్ గా మనం డినోమినేటర్ ఈస్ ద ఇర్రేషనల్, డినోమినేటర్ ఈస్ ద ఇర్రేషనల్, బట్ మనం సింప్లిఫై చేసినప్పటికి వచ్చిన వాల్యూ ఏంటి, రేషనల్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇదొక వాల్యూ అనుకునే, రెండు ఒకటే నాన్న, ఇదైనా ఒకటే, కాకపోతే ఫామ్ అనేది డిఫరెంట్ గా ఉందంతే. ఫామ్ అనేది డిఫరెంట్ గా ఉంది తప్ప ఈ రెండు వాల్యూస్ కూడా సేమ్ వాల్యూసే. ఓకేనా? ఓకే నాన్న, మనము ఇప్పటి వరకు రేషనల్ నెంబర్స్ గురించి, ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. దానికి రిలేటెడ్ చిన్న చిన్న ఫార్ములాస్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరిగింది నాన్న. దీని తర్వాత మనం నేర్చుకోబోయేది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అన్నమాట. అంటే జస్ట్ ఇవి మనం రివైజ్ చేసుకుంటాం అంతే. ఇది ప్రీవియస్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నవే ఒకసారి రివైజ్ చేసుకుంటాం నాన్న. అయితే దీనికి వెళ్ళే ముందు మనం కొన్ని బేసిక్స్ చూద్దాం. అసలు ఎక్స్పోనెంట్ అంటే ఏంటి సార్, మనం ఇది ఎందుకు ఉపయోగిస్తాం, అసలు ఈ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ కూడా మనకి ఎందుకు ఉపయోగిస్తాము, అసలు ఎక్స్పోనెంట్ ఎట్లా వచ్చింది అనేది మనం డిస్కస్ చేసుకుంటే నాన్న, ఇప్పుడు మనము ఒక నెంబర్ని ఒక 2 టైమ్స్ ఇంటూ చేయగనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వాల్యూ తీసుకున్నాం నాన్న, ఏని ఇట్ సెల్ఫ్ 2 టైమ్స్ అని రాస్తాం, అంటే ఏ ఇంటూ ఏ. 3 టైమ్స్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. 4 టైమ్స్ అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఇలా నేను ఒక 10 టైమ్స్ రాయమన్నాను అనుకో, కొంచెం కష్టమైనా కానీ ఓకే రాస్తాం. ఇలా ఒక 50 టైమ్స్ రాయమన్నాను అనుకో, ఎలా ఉంటుంది ఇప్పుడు, చిరాగ్గా ఉంటుంది. 50 టైమ్స్ ఒకే రాసుకుంటే వెళ్ళాలి. సో ఇలా మనం పెద్ద పెద్ద వాల్యూస్ కింద రాసేసుకోకుండా నాన్న, సో రిపీటెడ్ మల్టిప్లికేషన్ ని సింపుల్ గా రిప్రజెంట్ చేస్తామన్నమాట యూజింగ్ ఎక్స్పోనెంట్స్. అంటే ఇప్పుడు ఏ ఇంటూ ఏ అంటే ఏని 2 టైమ్స్ ఇట్ సెల్ఫ్ మల్టిప్లై చేసాం కాబట్టి ఏ స్క్వేర్. అలాగే ఏ అనే వాల్యూని 3 టైమ్స్ ఇట్ సెల్ఫ్ మల్టిప్లై చేసాం కాబట్టి ఏ క్యూబ్. ఏని 4 టైమ్స్ ఇట్ సెల్ఫ్ మల్టిప్లై చేసాం కాబట్టి ఏ పవర్ 4. ఇట్లా మనకి సో రిపీటెడ్ మల్టిప్లికేషన్ ని షార్ట్ కట్ లో మనము మార్చుకోవడానికి ఎక్స్పోనెంట్ అనేది యూజ్ చేస్తాము. ఎక్స్పోనెంట్ అంటే పవర్ లో ఉన్న వాల్యూ నాన్న. సో చూడండి, సో ఇప్పుడు ఏ పవర్ ఎన్ అని ఉందనుకోండి నాన్న, దీన్ని బేస్ అని చెప్తాం. ఏమని చెప్తాము, దీన్ని బేస్ వాల్యూ అని చెప్తాము. అండ్ ఈ పవర్ లో ఉన్న వాల్యూని మనము ఎక్స్పోనెంట్ అని అనొచ్చు, లేదంటే పవర్ అని అనొచ్చు, లేదంటే ఇండెక్స్ అని కూడా పిలవచ్చు. ఈ మూడింట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నాన్న. ఆర్ ఓకే, అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్పోనెంట్ అన్నమాట. అయితే వీటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ నే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని అంటాం. ఒకసారి చూద్దాం. అవి ఇక్కడ మనకి ఇచ్చినవి నాన్న. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే బేసెస్ రెండు సేమ్ ఉన్నప్పుడు, పవర్స్ రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ పవర్స్ రెండు యాడ్ అవుతాయి. అంటే ఏ పవర్ m ప్లస్ n అట్లా అన్నమాట. అలాగా నెక్స్ట్ నాన్న, ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే ఇక్కడ ఇంటూ చేసాము, ఇక్కడ ఒకవేళ డివైడ్ చేస్తే పవర్స్ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే m మైనస్ n అని. అలాగే ఏ పవర్ m ఇంటూ n, ఆల్రెడీ నేను ఈ ఫార్ములా చెప్పాను మీకు, ఈ రెండింటిని ఇంటూ చేస్తాము, విచ్ బికమ్స్ mn. అలాగే నాన్న ఏ పవర్ m బి పవర్ m అని ఉంటే దీన్ని మనం ఏకి పవర్ లో m ఉంది, బికి కూడా పవర్ లో m ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఏబి హోల్ పవర్ m అని చెప్పి రాసుకుంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మనం సమ్స్ చేస్తున్నప్పుడు మధ్యలో సింప్లిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మనం ఈ ఫార్ములాస్ బట్టి ఓకే ఇలా ఉంటే ఇలా రాసుకోవచ్చు అనేది మనం అక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ నాన్న, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నాన్న ఓన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0నే, ఇది మీరు చూసుకోవాలి. అంటే ఏ నెంబర్ కి పవర్ లో 0 పెట్టినా ఆన్సర్ 1, ఒక్క 0కి తప్ప. అంటే 0 పవర్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ నాన్న, ఏ పవర్ మైనస్ ఎన్ అని ఉందనుకోండి నాన్న, మీకు దీన్ని 1 బై ఏ పవర్ ఎన్ అని రాసుకోవచ్చు. అంటే ఏం లేదు, ఇది న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ అంతే కదా. ఏ పవర్ మైనస్ ఎన్ ని ఏ పవర్ మైనస్ ఎన్ బై 1 అని రాసుకోవచ్చు కదా. ఇలా న్యూమరేటర్ లో ఉన్న వాల్యూని డినోమినేటర్ లో రాసేటప్పటికి పవర్ కి ముందు ఆపోజిట్ సింబల్ వచ్చేస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్. అర్థమవుతుందా? అంతే. నెక్స్ట్
నెక్స్ట్ నాన్న ఎంత రూట్ అండ్ ఫ్రాక్షనల్ ఎక్స్పోనెంట్స్. అంటే ఇప్పుడు ఫ్రాక్షనల్ ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం ఎక్స్పోనెంట్స్ 2, 3, 4 ఇట్లాంటివి తీసుకుంటున్నాం. ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే ఏమవుతుంది నాన్న ఎక్స్పోనెంట్స్ లో అంటే a⁻−1 అంటే 1/a, అలాగే a⁻−2 అంటే 1/a². ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం కదా దీన్ని బట్టి. సో ఓకే, ఇది కూడా బాగానే ఉంది. మరి వాట్ అబౌట్ a⁻1/3 అని రాసా. దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాము? దీన్ని ఎలా రాసుకుంటాము? a⁻1/3 అంటే పవర్లో ఇలా 1/3 ఉంది అంటే ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటే వాటిని మనం ఏ విధంగా పిలుస్తాము అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం నాన్న. సో చూడండి, ఎంత రూట్ సో దీన్ని నాన్న ఎంత రూట్ ఆఫ్ ఏ అని చదవాలి అన్నమాట. ఎంత రూట్ ఆఫ్ ఏ అని చదవాలి. సో ఎంత రూట్ ఆఫ్ ఏ అన్న మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత రూట్ ఆఫ్ ఏ అని ఉంది కదా, దీన్నే మనము a⁻1/n అని కూడా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ మేము ఒక డౌట్ అడిగాను కదా, ఏంటి ఇప్పుడు a⁻1/3 అని ఉంది కదా, దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే నాన్న, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు. క్యూబ్ రూట్ అంటే పవర్లో ఇలాంటి మీకు ఫ్రాక్షన్స్ వస్తే వాటిని మనం ఎంత రూట్స్ గా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. లైక్ ఈ విధంగా. అండ్ మీకు తెలుసో తెలీదో నాన్న, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఏ అని ఉందనుకోండి నాన్న, దీని వాల్యూ ఏంటో తెలుసా? దీని అర్థం a⁻1/2. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాము. అంటే ఇక్కడ 2 అన్నట్టు ఏమీ లేదు అంటే. ఓకే సరే. సో ఫైనల్ గా ఎంత రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ ఇదొకటి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పి ఇచ్చి ఇక్కడ ఏమన్నాడు b⁻n ఈజ్ ఈక్వల్ టు ఏ అని అన్నాడు కదా. సో అంటే ఇది ఎలా రాసుకుంటే నువ్వు b⁻n ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు. బట్ ఎందుకు అనేది మనం డిస్కస్ చేస్తే నాన్న ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంత రూట్ ఆఫ్ ఏ అంటే ఎంత? a⁻1/n ఈజ్ ఈక్వల్ టు బి. 1/n ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే బోత్ వాల్యూస్ ని కూడా n టైమ్స్ రైట్ చేయి. అంటే పవర్ లో బోత్ సైడ్స్ కూడా n టైమ్స్ రైట్ చేయి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ n పోతుంది. ఏ ఫార్ములా ప్రకారం a⁻n⁴m ప్రకారం పవర్స్ రెండు మల్టిప్లై అయిపోతాయి. సో a ఈజ్ ఈక్వల్ టు b⁻n అన్నమాట. అలా వచ్చింది ఇక్కడ. ఓకే, అంటే నువ్వు ఇంకా సింపుల్ గా చెప్పేస్తే చూడన్నాను. ఇప్పుడు ఎంత రూట్ ఆఫ్ ఏ అంటే నువ్వేం రాసుకోవచ్చు? a⁻1/n ఈజ్ ఈక్వల్ టు బి కదా. పవర్ లో ఉన్న వాల్యూని అటు పంపించినప్పుడు నాన్న రెసిప్రోకల్ అయిపోతుంది పవర్. అంటే ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్ టు b⁻1/n కి రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది నాన్న? n. అట్లా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఉపయోగిస్తాం నాన్న. అర్థమైందా? ఇదిగో ఎంత రూట్ ఆఫ్ ఏ అంటే a⁻1/n. ఇంకా ఇవన్నీ అనవసరం కానీ ఇవన్నీ మనం అంతగా ఏమి గుర్తించుకోవాల్సిన పని లేదు. ప్రాబ్లమ్ చేసినప్పుడు నార్మల్గా చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి నాన్న. 4⁻3/2 కదా, దీన్ని ఎలా సింప్లిఫై చేసాడో చూద్దాం. 4⁻3/2. ఓకే, దీన్ని నాన్న మనం మొదటిగా ఏం చేద్దామంటే ఈ 4ని ఎలా రాసుకోవచ్చు? 2² గా రాసుకోవచ్చు కదా. 2² 3/2. సో మనందరికీ తెలుసు a⁻m⁴n ఉంటే మనం a⁻mn అని రాసుకోవచ్చు. అవునా కదా? అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసేయచ్చు పవర్స్ రెండింటిని. సో 2 × 3/2. సో 2 క్యాన్సిల్ నాన్న. దట్ ఈజ్ ఈక్వల్ టు 2³ అంటే 8 ఈజ్ ద ఆన్సర్. అట్లా సింప్లిఫై చేసుకోవడం ఏం అవసరం లేదు. సింపుల్ గా మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా నాన్న, అవి చదువుకుంటే చాలు. ఓకే, దీన్ని మీకు ఉంచుతాను వేయండి, అర్థమవుతుంది కదా. ఫార్ములా కూడా రాస్తున్నా. a⁻m⁴n ఈజ్ ఈక్వల్ టు a⁻m × n. అదనమాట ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా. ఓకే, అర్థమైందా? అలా చేశాను నాన్న అంతే. అంటే ఇక్కడ అంటే డైరెక్ట్గా ఇచ్చాడు, మళ్ళీ మీకు అర్థం కాదు కదా అలాగా, అందుకని ఎలాబొరేట్ చేసి చెప్పా. ఓకే నాన్న. ఇక కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు ఇక్కడ. కొన్ని శాంపుల్ ప్రాబ్లమ్స్ ఏంటవి అంటే ఇక్కడ చూడండి నాన్న, 2⁻2/3 × 2⁻1/3. ఇది ఏ ఫామ్ లో ఉంది? a⁻m × a⁻n. సో ఇక్కడ MON ఫ్రాక్షన్స్ అయినా పర్వాలేదు, మనం ఓన్లీ ఇంటీజర్స్ ని కలపాలని ఏం కాదు. MON ఫ్రాక్షన్స్ అయినా పర్వాలేదు. అంటే ఏం చేస్తానా? a⁻m × a⁻n అంటే a⁻m+n. అంటే పవర్స్ రెండింటిని కలిపేస్తాం. ఇక్కడ కూడా అంతే, పవర్స్ రెండింటిని కలిపేస్తాం. 2/3 + 1/3. సో డినోమినేటర్స్ రెండు 2/3 + 1/3లో డినోమినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. అంటే 2 + 1
3/3 అంటే 1. సో టోటల్‌గా 2/1 అంటే 2 ఈస్ ద ఆన్సర్. అలాగే ఇప్పుడు 7/1/5/7/1/3 అంటే ఇది ఏ ఫార్మ్‌లో ఉంది నాన్న? a/m/a/n అంటే a/m-n అంటే పవర్స్ రెండిటిని ఏం చేయాలి? మైనస్ చేయాలి. మైనస్ ఎలా చేస్తాం మైనస్సు? 1/5 మైనస్ 1/3 తెలుసు కదా నాన్న క్రాస్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 3 3 మైనస్ 1 ఇంటూ 5 5/5 ఇంటూ 3 15 సో 3 మైనస్ 5 అంటే మైనస్ 2/15 ఇస్ ద ఆన్సర్ 7/-2/15 అలాగే నాన్న థర్డ్ చూస్తే ఏ ఫామ్ ఇది a/m whole power n that is equal to a/mn సో యూజింగ్ దిస్ ఫార్ములా నువ్వు ఇక్కడ ఫార్ములా కూడా రాస్తాను నాన్న మీకు క్లారిటీగా ఉంటుంది కదా a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m ప్లస్ n ఓకే అలాగే ఇక్కడ a/m/a/n ఈజ్ ఈక్వల్ టు a/m-n ఓకే సో ఇక్కడ కూడా పవర్స్ రెండింటిని మల్టిప్లై చేసేయడమే నాన్న 4/5 ఇక్కడ ఏంటి చూడండి 13 పవర్ 1/5 17 పవర్ 1/5 అంటే బేసెస్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి కానీ పవర్స్ కి మాత్రం 1/5 ఉంది సో మనం దీన్ని ఏ ఫార్ములా బట్టి రాయొచ్చు నాన్న ఏ ఫార్ములా బట్టి రాయొచ్చు a/m ఇంటూ b/m అంటే ఏమవుతుంది ab హోల్ పవర్ m అంతే ఈ ఫార్ములా ప్రకారం రాసుకోవచ్చు సో a/m ఇంటూ b/m అంటే ఈ రెండింటిని హోల్ గా రాసేసుకుంటాం కింద ఈ రెండింటిని ఇంటూ చేస్తాం సో 13 ఇంటూ 17 అంటే 221 ఇస్ ద ఆన్సర్ ఓకేనా నాన్న సో మ్యాథమెటిక్స్లో నాన్న మీరు బాగా మ్యాథమెటిక్స్లో మీకు మంచి మార్క్స్ రావాలి అంటే గుర్తుంచుకోండి నాన్న ఎప్పుడైనా సరే మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో మీకు గుడ్ మార్క్స్ రావాలి అంటే మంచి మార్క్స్ రావాలి మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి మ్యాథ్స్లో అనుకుంటే నాన్న నువ్వు వీటికి మధ్యన ప్రాక్టీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ బాగా చేస్తే అంటే ప్రాక్టీస్ అంటే ఏంటి ఫార్ములాస్ చదువుకోవడము ఆ ఫార్ములాస్ అప్లై చేసి సమ్స్ చేసుకోవడం ఇట్లా చేస్తే నీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీద ఉన్న భయం పోతుంది చెయ్యాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో దట్ నీకు మంచి మార్క్స్ వస్తాయి అర్థమవుతుందా నాన్న సో చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి ఇలాగే మనం ప్రతి చాప్టర్కి సంబంధించి కూడా చేసుకుందాము ఓకేనా సో ఇది నాన్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి మీతో పాటు చదువుకునే ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి దీని పీడిఎఫ్ చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాం నాన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ సంతోష్ సైనింగ్ ఆఫ్